అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. శుభోదయ. బ్రహ్మముహూర్తంలో అందరూ చక్కగా ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యంలో పాల్గొంటున్నందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మహావతార్ ఫౌండేషన్ వారికి కూడా నమస్కారాలు. ఎంతో మందికి ఈ ధ్యాన మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని అందిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు మేడం గారు 7 లోకాస్ అని చెప్పారు. 7 లోకాలు. కనిపిస్తున్నాయా అంటే 6 కనబడి ఒకటి కనబడుతుంది. కనిపిస్తున్నాయా అని అడగండి, ఉన్నాయా లేవా అని అడగండి అంతే. కనబడతాయి కానీ కనబడడానికి టైం పడుతుంది. అవి కనబడినప్పుడే నేను నమ్ముతాను అంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. చిన్నప్పుడు స్కూల్లో పిల్లాడికి నీకు లోపల 2 కిడ్నీలు ఉంటాయి, ఒక గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి అని చెప్తాడు టీచర్. ఏది చూపండి అంటాడు అనుకోండి, ఆ పిల్లోడికి ఏం చూపిస్తారు? ఏదో మోడల్ చూపిస్తారు తప్ప చూపించలేం కదా. నేను చూపిస్తేనే నమ్ముతానంటే స్టూడెంట్ అనుకుంటే వాడు ఎందుకు పనికిరాడు. నువ్వు నమ్ము, నీకు కనపడతాయి. వాడు నమ్ముతాడు. ఓహో, లోపల ఇదంతా ఉందా సిస్టమ్, ఈ సిస్టమే శరీరాన్ని నడిపిస్తుందా, ఆ శరీరంలో ఉన్న వాటి గురించి వాడికి తెలుసుకోవాలన్న ఆతృత, ఆ తపన పెరుగుతుంది. అలా పెరిగి పెరిగి పెద్దవాడు అయ్యాక వాడు డాక్టర్ అవుతాడు. డాక్టర్ అయ్యాక వాడు ఆ డిసెక్షన్ లో అన్ని చూస్తాడు. ఓహో, చిన్నప్పుడు మా సార్ చెప్పినవన్నీ ఉన్నాయి రే. చిన్నప్పుడు నమ్మబట్టే పెద్ద అయ్యాక ఉన్నాయి. సారు చెప్పినవి లేనివి కాదు, ఉన్నాయి. ఆ ఉన్న వాటిని మనం చూడడానికి, ప్రత్యక్షంగా చూడడానికి టైం పడుతుంది, కానీ ముందు నమ్మాలి మనం. అలాగే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం, ఆత్మజ్ఞానంలో ప్రతిదీ కూడా ఉంది. చెప్పుకున్న ప్రతిదీ ఉన్నవే, లేనివి ఎవరు చెప్పరండి. లేనివి చెప్పాల్సిన అవసరం ఏ మాస్టర్కి లేదు. స్కూల్లో టీచర్ లేనివి ఏమని చెప్తాడండి? ఒక మాట కూడా లేనివి చెప్పడం, ఉన్నాయే చెప్తాడు. ఆ స్టూడెంట్స్ కి అవి కొంచెం అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. అలాగే ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా మనం చెప్పుకున్న ప్రతిదీ ఉన్నదే, లేనిది ఏది మనం చెప్పుకోవట్లేదు. అయితే దానికి ప్రత్యక్ష అనుభవానికి సమయం పడుతుంది. కనుక తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నీ ఉన్న విషయాలే. 7 లోకాలు. 7 అన్నది ఆధ్యాత్మిక భాషలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ నెంబర్ అది. ఎందుకంటే 7 లోకాలు, 7 శరీరాలు, 7 చక్రాలు, సప్త సప్త ఋషులు, 7 కొండలవాడు అంటాం కదా. 7 కొండలవాడు అని ఇలా 7 మీద చాలా ఉంటాయి కాన్సెప్ట్స్. అందుకని లక్కీ నెంబర్ 7 అంటాం. లక్కీ నెంబర్ 7. అదే 7 అన్నది ఆధ్యాత్మికతలో ఎక్కువగా కనిపిస్తుంది. మనకు తెలిసిన 7 ఇంకా చాలా 7 ఉండే ఉంటాయి. 7 శరీరాల గురించి ఇది వరకు నేను చెప్పానండి. మన జూమ్ సెషన్స్ లో 7 శరీరాలు ఉంటాయి అని. ఇక్కడ 7 శరీరాలు ఉంటాయి. బయట 7 లోకాలు ఉన్నాయి. 7 లోకాలు. వాటికి మనకి ఏం సంబంధం అంటే మనకి సంబంధం ఉంది. సంబంధం లేకుండా ఎలా ఉందండి? ఉంది. 7 లోకాలు అనేది మన ఆత్మ ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలండి. సోల్స్ జర్నీ, ఆత్మ ప్రయాణం ఉంది కదా. ఈ ఆత్మ ప్రయాణము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరుగుతుందంటే భూలోకంతో మొదలై సత్యలోకం వరకు జరుగుతుంది. భూలోకంతో మొదలై సత్యలోకం వరకు జరుగుతుంది. ముందు అసలు ఆ 7 లోకాలు ఏంటో చెప్తాను. వాటి గురించి నాకు తెలిసిన విషయాలను మీకు చెప్తాను. యాక్చువల్గా అయితే ఓ 2 రకాల లోకాలు చెప్తారు. ఊర్ధ్వ లోకాలు, నిమ్న లోకాలు. ఊర్ధ్వ లోకాలు అంటే ఉన్నత లోకాలు. నిమ్న లోకాలు అంటే అధో లోకాలు.
అదో లోకాలు అంటే దిగువ స్థాయి లోకాలు అన్నమాట. దిగువ లోకాలు అవి. ఊర్ధ్వ లోకాలని వేటిని అంటామంటే ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన 7 లోకాలు. ఇది భూలోకము, తర్వాత భువర్లోకము, తర్వాత సువర్లోకము, తర్వాత జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ 7 లోకాలు ఉన్నాయి. వీటిని ఊర్ధ్వ లోకాలు అంటారు. అంటే ఊర్ధ్వం అంటే హైయెస్ట్, హయ్యర్ వరల్డ్స్ అంటాం జనరల్ గా. నిమ్న లోకాలని ఉన్నాయి. నిమ్న లోకాలు అంటే దిగువ స్థాయి లోకాలు. అసలు మనకు అది సబ్జెక్టే కాదు కాబట్టి ఉన్నాయంటే ఉన్నాయని తెలుసుకుంటాం తప్ప వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన చూపు పైకే ఉండాలి తప్ప కిందకు ఉండకూడదు. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ. ఈ 7 లోకాల్ని నిమ్న స్థాయి లోకాలు అంటారు. అంటే దిగువ స్థాయి లోకాలు. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకం. ఇవి హై హయ్యర్ వరల్డ్స్. ఇవి 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 ఊర్ధ్వ లోకాలు, ఇవి నిమ్న లోకాలు, లోవర్ వరల్డ్స్ అంటారు. అయితే పాతాళ లోకాలు అంటే భూమికి దిగువన ఉన్న లోకాలు, దిగువ స్థాయి లోకాలు. వాటి మీద మనకు ధ్యాస వద్దండి, మనకు అవసరం లేదు. అది చాలా మంది అంటారు, దాని గురించి తెలుసుకుంటూ ఏం చేస్తావు తెలుసుకోండి నువ్వు. ఇప్పుడు భూమి మీద మనం ఉన్నాము, జైళ్ళు ఉన్నాయండి, జైళ్ళు. జైళ్ళు చూస్తావా నువ్వు ఎప్పుడైనా? జైలు గురించి ఎవడికుంది ధ్యాస? ఎవడు జైలు మీద ధ్యాస పెట్టాడు? ఎందుకని? నీకు ఎందుకయ్యా జైలుకి వెళ్ళాలని ఎవడు కోరుకుంటాడు? నాకు జైలు కావాలని ఎవడు, నేను మంచి పార్క్కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలని చూస్తాడు కానీ జైలుకి వెళ్ళాలని ఎవడు చూస్తాడు? అందుకని మన దృష్టి ఎప్పుడు జైలు మీద ఉండదు. పెద్ద పెద్ద జైళ్ళు ఉన్నాయి కానీ మనకు ఉండదు. ఎందుకంటే అవి జైళ్ళు అవి. అది మన ఉపయోగం లేని ప్లేసులు అవి. అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఈ అధోలోకాలు అనేవి జైలు లాంటివి. అంటే చెయ్యకూడని విపరీత ద్వారంలో పనులు చేసే వాళ్ళు వెళ్ళే లోకాలు. ఎలాగైతే భూమి మీద మర్డర్స్, మానభంగాలు ఇలా చేసే వాళ్ళని ఎలా జైల్లో పెడతారో, సామా సామాన్య జనంలో ఉండనివ్వరో, అలాగే ఈ లోకాలలో కూడా ఆత్మలు కొంతమంది విపరీత ద్వారంలో నడుచుకున్న వాళ్ళని, అలా చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిట్లర్ ఉన్నాడు అనుకోండి, ఒక వీరప్పన్ ఉన్నాడు అనుకోండి. అంటే వీళ్ళ వల్ల చాలా హానికరం. వాళ్ళు విపరీత ధోరణిలో జీవించిన వాళ్ళ వల్ల ఎంతో మంది చనిపోయారు, ఎన్నో దేశాలు నష్టపోయాయి. అలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ అంటే అసలు ఉన్న స్థితి నుంచి నీచ స్థితికి పంపిస్తారు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, జైల్లో ఉండని చెప్పేసి ఆ నిమ్మన స్థాయి లోకాల్లోకి పంపేస్తారు. కొంతకాలం అక్కడే బతకాల్సి ఉంటుంది. వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇక్కడ చీడ పురుగులు. వాళ్ళు ఈ భూమి మీద ఉంటే ఇంకా వాళ్ళు ఇంకా మర్డర్లు, మానభంగాలు చేస్తారు కాబట్టి వాళ్ళు జైల్లో పెట్టినట్టు. వాళ్ళ వల్ల ఈ లోకాల్లో నష్టం జరుగుతుంది కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీటన్నిటికీ సప్తర్షి మండలం ఉంటుందండి. ఈ 7 లోకాలకి ఈ ఆత్మ యొక్క ప్రయాణంలో ఈ అంత అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సప్తర్షులు అంటాం. ఆ సప్తర్షిలో అంటే ఇన్ ఇంగ్లీష్ పుస్తకాల్లో అయితే, మనం తెలుగు వాళ్ళము, మనం ఇండియాలో సప్తర్షులు అంటాము, అంటే 7 ఋషులని. వీళ్ళని ఏమంటారంటే గ్రూప్ ఆఫ్ ఎల్డర్స్ అంటారు. మిగతా ఇంగ్లీష్ బుక్స్ లో అయితే గ్రూప్ ఆఫ్ ఎల్డర్స్ అంటే పెద్దల సమూహం. వాళ్ళు అంతా కూడా ఇలా విపరీత ద్వారంలో నడుచుకున్న వాళ్ళని ప్రమోట్ చేస్తారు. కాబట్టి ఆ నిమ్న లోకాల గురించి మనకు వద్దు, మన ధ్యాస అటు లేదు. ఈ ఉన్న 7 లోకాల గురించి మనం చక్కగా తెలుసుకుందాం. తెలుసుకుందాం అంటే చాలా ఉంటుంది, ఉన్నంతలో కొంత తెలుసుకుందాం ప్రస్తుతానికి. 7 లోకాల్లో ఫస్ట్ భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనలోకము, మహాలోకము, తత్వలోకము, సత్యలోకము. ఈ భూలోకం అనేది స్కూల్ అండి, పాఠశాల. ఓకేనండి. యాక్చువల్ గా ఈ భూలోకం నుంచి భువర్లోకము, సువర్లోకము, జనలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకం. ఈ భూలోకం అనేది పాఠశాల. అంటే నువ్వు ఏ లోకం నుంచి ఏ లోకానికి ఎదగాలన్నా
ఉన్నత స్థితికి ఎదగాలన్నా ఈ భూమి మీదకి రావాల్సిందే. అందుకని భూమి అనేది ఒక పాఠశాల అన్నారు. ఉదాహరణకి నువ్వు మహాలోకం నుంచి తపోలోకంలోకి ఎదగాలన్నా కూడా, అంటే ఆ స్థాయిలోకి నువ్వు ఎదగాలన్నా కూడా భూమి మీదకి రావాల్సింది. తపోలోకం నుంచి సత్యలోకంలోకి నువ్వు ఎదగాలన్నా భూమి మీదకి రావాల్సింది. అనేది భూమి అనేది ఒక పాఠశాల. భూమి అనేది ఒక పాఠశాల అనుకుంటే భూలోకం అనేది ఒక పాఠశాల. తర్వాత భువర్లోకము, సువర్లోకము, జనలోకము, ఈ మూడు లోకాలని లోవర్ ఆస్ట్రల్ వరల్డ్స్ అంటారు. అంటే కంటికి ఈ సూక్ష్మ లోకాల్లోనే లోవర్ అంటే దిగువ స్థాయి సూక్ష్మ లోకాలు ఇవి. దిగువ స్థాయి సూక్ష్మ లోకాలు అంటారు. భువర్లోకము, సువర్లోకము, జనలోకాన్ని. మహాలోకము, తపోలోకము, సత్యలోకాన్ని ఎగువ స్థాయి సూక్ష్మ లోకాలు అంటారు. ఇంగ్లీష్ లో హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్స్. హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్స్. ఇది లోవర్ ఆస్ట్రల్ వరల్డ్స్ అంటే దిగువ స్థాయి, నిమ్న స్థాయి సూక్ష్మ లోకాలు. ఇవి ఎగువ స్థాయి సూక్ష్మ లోకాలు, హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్స్ అని అంటాం. అంటే ఎలిమెంటరీ లెవెల్, హై స్కూల్ లెవెల్ అనుకుందాం స్కూల్లో. కాబట్టి ఈ భూలోకంలోకి ఆత్మ ప్రయాణం స్టార్ట్ అవుతుందని చెప్పాము ఇది వరకే మనం. ఒకనొక పూర్ణాత్మ కొన్ని ఆత్మలను సృష్టిస్తుంది. ఒక తల్లి బిడ్డల్ని కన్నట్టు ఒకనొక పూర్ణాత్మ ఏం చేస్తుందంటే, ఒక ఆత్మలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన ఆత్మ ఏం చేస్తుంది, కొన్ని ఆత్మల్ని పుట్టిస్తుంది. తన నుంచి తాను, తన సంతోషం కోసం, తన ఎదుగుదల కోసం పుట్టించి వాటిల్ని కారణ లోకాల నుంచి ఈ భూలోకానికి పంపిస్తుంది. దాని వెనకాల ఇంకా సినిమాస్ ఉన్నాయి, అవన్నీ తర్వాత సంగతి. అవి మళ్ళీ లేట్ అవుతుంది మనకి. అవి కాకుండా అలా సృష్టించిన ఆత్మలను మొట్టమొదటి జన్మల్లో భూలోకంలోకి పంపుతుంది. కొంచెం మీరు ఎదిగి నేర్చుకొని జన్మ పరంపరలోకి పంపించినప్పుడు ఆ జన్మ పరంపరలో భూలోకంలోకి వెళ్తుంది. భూలోకంలోకి వచ్చిన ఆత్మ ఒక జన్మ పూర్తి అయినప్పుడు తర్వాత ప్రయాణం ఎక్కడ జరుగుతుందంటే భూలోకం నుంచి భువర్లోకానికి వెళ్తుంది. ఇప్పుడు ఏ మనిషి అయినా ఒక శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మ ఏం చేస్తుందంటే భువర్లోకానికి వెళ్తుంది. భువర్లోకం ఎలా ఉంటుంది అంటే, ఇవి నేను విన్నది, చదివింది. ఆల్మోస్ట్ ఈ భూలోకానికి జిరాక్స్ కాపీలా ఉంటుంది. అది ఇంచుమించు ఇలాగే ఉంటుంది అక్కడ కూడా భువర్లోకం. అయితే ఆ భువర్లోకంలో దీన్ని ఒక విధంగా చెప్పాలంటే దీన్నే నరకలోకం అంటారు. ఈ భువర్లోకాన్నే నరకలోకం అంటారు. అంటే ఈ మనిషి చేసిన ఆ ఆ మిస్బిహేవ్ అంతా, అంటే చెడు, హాని అంతా కూడా ఉంటుంది కదా, అదంతా కూడా ఈ భువర్లోకాల్లో వాడు ఫీల్ అవుతాడు, అనుభవిస్తాడు. దాన్ని కొంతకాలం భువర్లోకాల్లో ఉంటూ దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ భువర్లోకం నుంచి అది పూర్తయిన తర్వాత సువర్లోకానికి వెళ్తాడు. సువర్లోకం అంటే స్వర్గలోకము. అంటే మంచి, సువర్లోకం అంటే స్వర్గలోకం. అందుకనే జనరల్ గా మనకి ఈ ఆధ్యాత్మికతలోకి రాకముందు కూడా మనకు ఒక 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 నానుడు ఉంది. పాపం చేస్తే నరకానికి వెళ్తారు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు. అంటే ఏంటి, ఎంతో కొంత చెడు చేస్తాడు మనిషి, ఎంతో కొంత మంచి చేస్తాడు మనిషి. ఈ చెడు చేసిన ఆ అనుభవాన్ని అంతా కూడా ఆ నరకలోకంలో అనుభవించడు, అనుభూతి పొందుతాడు. గుర్తుపెట్టుకోండి, అనుభవిస్తాడేమో అనుకోకండి. ఆ నూనెలో వేస్తారు, అవన్నీ వచ్చితే అక్కడ అనుభూతి చెందుతాడు. అంటే వీడు చేసిందంతా ఆ సూక్ష్మ లోకంలో వాడి లోపల ఉన్నదంతా కూడా అనుభూతి చెందుతాడు. అంటే వీడు చేసింది వీడే అనుభూతి చెందుతాడు అనమాట ఆ భువర్ లోకంలో. అనుభవించేది అక్కడ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మకు దుఃఖము ఏమి ఉండదు, కానీ ఆ అనుభూతులు ఉంటాయి. ఆ అనుభూతి ఏంటంటే, ఇక్కడ ఏదైతే వాడు ఎంతమందికి హాని చేశాడో ఆ హాని శరీరంలో ఉన్నప్పుడు వాడు అనుభూతి చెందలేడు. అది శరీరం వదిలిపెట్టిన తర్వాత భువర్లోకంకి వెళ్ళినప్పుడు ఆ భువర్లోకంలో వీడు ఈ శరీరంతో ఉన్నప్పుడు చేసిన హింస, వాళ్ళు ఎంతెంత బాధపడ్డారో
వాళ్ళ ప్లేస్ లో వీడు ఉండి వాళ్ళందరి బాధను వీడు అనుభూతి చెందుతాడన్నమాట. అనుభూతి కలుగుతుంది అక్కడ. అంతేగాని అనుభవం పొందడు. అనుభవించడానికి వాడు చేసుకున్న కర్మను అనుభవించడానికి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. ఇది శిక్షణాలయం. ఇక్కడే శిక్షణ అంతా ఇక్కడే పొందేది భూమి మీదే. కానీ అనుభూతిని చెందే లోకం అది. అలా వాడి లోపల ఉన్నటువంటి వాడు చేసిన ఆ చెడు కర్మల యొక్క సారాన్ని అంతా కూడా అన్నిటినీ అనుభూతి చెందుతాడు అన్నమాట. అనుభూతి చెందిన తర్వాత కొంతకాలం ఆ పూర్వలోకం నుంచి సువర్లోకానికి అంటే స్వర్గలోకానికి, ఆ స్వర్గలోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వీడు చేసిన మంచి, అంటే అక్కడ సువర్లోకంలో ఏముంటుంది అంటే అక్కడ ఎందుకు అలా మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అంటేనండి, ఆ భువర్లోకం అలా రచించబడింది. ఆ భువర్లోకంలో అంత గందరగోళంగా ఉంటుంది. అంత గందరగోళంగా ఉంటూ గోల గోలగా ఉంటూ అంతా ఆ సీనరీసే ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఉంటాయి. చీకటిగా ఉంటుంది. ఒక ఒక జైలు లాగా ఉంటుంది అక్కడ. అంటే ఒక రకంగా చూస్తే ఒక నరకంలా అనుభవిస్తూ ఉంటాడు. ఆ నరక యాతన పడుతూ ఉంటాడు అక్కడ ఆ భువర్లోకంలో. అక్కడి నుంచి సువర్లోకంలోకి వెళ్ళేసరికి సువర్లోకంలో అసలు ఏ బాధ ఉండదు. అది ఆనందంగా ఉంటుంది. అందమైన సీనరీస్ ఉంటాయి. మేడం గారి వెనకాల సీనరీ లాగా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా ఎంత బాగుందో అని చెప్పి క్షణ క్షణము సంతోషము ఆనందమే కలుగుతుంది తప్ప ఎక్కడ ఇంత దుఃఖ భావన కూడా పొందడనమాట. ఆ సువర్లోకం అంటే గుర్తుపెట్టుకోండి, ఒక్క లోకం ఉండదు ఎక్కడను. సువర్లోకం అంటే స్వర్గం అంటే ఒకటే స్వర్గలోకం ఒకటే ఉండదండి. ఇప్పుడు టౌన్ అంటే ఎన్ని టౌన్స్ ఉన్నాయి భూమి మీద, సిటీస్ ఎన్ని సిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ సిటీస్ అంటే సిటీస్ అన్ని కూడా బాగా డెవలప్ అయినాయి. అందులోనే డిఫరెంట్ సిటీస్ ఎలా ఉంటాయో స్వర్గలోకం అంటే ఒక్క లోకం కాదండి. సువర్లోకం అంటే సువర్లోకం అంటే స్వర్గలోకాలు, డిఫరెంట్ డిఫరెంట్ స్వర్గలోకాలు ఉంటాయి అక్కడ. అలా ఒక్కొక్కరు ఆ లోకాలకి వెళ్ళి ఆ లోకాల్లో కొంతకాలం ఉండి ఆ స్వర్గాన్ని అనుభవిస్తుంటారు. అబ్బా ఎంతో బాగుంది, ఆ లోకాల్లో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని అంతా అనుభవించినప్పుడు ఈ బాధలంతా మర్చిపోతూ ఉంటారు. ఏ బాధలు? అభవలోకంలో అనుభూతి చెందినంతా మర్చిపోతూ ఉంటారు. అంటే సువర్లోకంలో ఎంతకాలం ఉంటామంటే జనరల్ గా మనం చేసుకున్న కాస్త మంచి ఎంత ఉంటుందో అంతకాలం అక్కడ ఉండబడతాం. అక్కడ ఎక్కువ కాలం ఉండాలనుకున్నా అందరూ ఉండలేరు. తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత ఎంత పుణ్యం చేసిన వాడైనా అక్కడ కూడా బోర్ కొడుతుంది. నువ్వు పార్కుకి వెళ్ళావండి, ఎంతకాలం ఉంటావు? గంట 2 గంటలు 3 గంటలు ఉంటావు, 2 రోజులు ఉంటావు, తర్వాతైనా బోర్ కొట్టదా నీకు ఆ పార్కు? అలాగే అక్కడ నుంచి సువర్లోకం నుంచి జనాలోకానికి వెళ్తారు. జనాలోకం అంటే ఈ జనరల్ లోకం అంటది. సకల జనులు ఉండే లోకం జనాలోకం. సకల జనులు ఉండే లోకము జనాలోకము. దీన్ని కాజల్ వరల్డ్ అంటారు. ఓకేనండి. ఈ జనాలోకం వరకు కూడా ప్రతి ఆత్మ ప్రయాణిస్తుంది. ప్రతి ఆత్మకి ఈ జనాలోకం వరకు ప్రయాణానికి అందరూ అక్కడికే వెళ్తారు. జనాలోకాలు అనుకోండి, జనాలోకం అనకండి, లోకాలు అదే స్టేజ్ లో ఉన్న లోకాలు. ఈ జనాలోకాల్లో మనం ఏం చేస్తామంటే కాజల్ వరల్డ్ అంటారు. కాజల్ వరల్డ్ అంటే కారణలోకం. కారణలోకం అంటే మనం ఏ కారణంతో భూమి మీదకి వెళ్ళాము, ఏమి సాధించాము, ఏమి చెయ్యలేకపోయాము, ఏం మంచి చేశాము, ఏమి చెడు చేశాము, ఎలా చెయ్యాలి, ఎలా చేయకూడదు అని సకల విషయాల్ని మనం ఈ బేరేజ్ వేసుకొని ఆ మనం ఇలా ఉండాల్సింది, ఇలా ఉండకుండా ఉండాల్సింది, అబ్బో నేను ఈ లెసన్స్ మాత్రం నేర్చుకున్నాను అని చెప్పి ఈ జనాలోకంలోనే అంత ట్రైనింగ్ ఉంటుంది ఆత్మకి. జన్మలోకి వెళ్లే ముందు ఆత్మకి ట్రైనింగ్ ఉండేది జనాలోకంలోనే. ప్రతి ఆత్మకి జనాలోకంలో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అక్కడ కూడా చాలా మంది మాస్టర్లు ఉంటారు. ఈ జనాలోకానికి వచ్చిన మాస్టర్లకి రకరకాల వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. మీరు నెక్స్ట్ జన్మలో ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది.
నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలని చెప్పి వాళ్ళ ఆత్మస్థితిని బట్టి వాళ్ళకి ఇంకా మొట్టమొదటి జన్మల్లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన ట్రైనింగ్ ఉంటుంది. కొంత ఎదిగిన ఆత్మలకు ఒక రకమైన ట్రైనింగ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట. అలా అక్కడి నుంచి ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొంత రిలాక్సేషన్ ఉంటుంది. కొంతకాలం ఆత్మ అక్కడే ఉంటుందండి. ఉండి చాలా కాలం నేర్చుకుంటుందండి. ఎంతో ట్రైన్ అప్ అయిన తర్వాత కానీ భూమి మీదకి రాదు మళ్ళీ. ఎందుకంటే ఊరికే వచ్చి పడిపోదు భూమి మీద. ఈ భూమి మీదకి రావడానికి ముందు ఎంతో రిహార్సల్స్ ఉంది, ఎంతో ట్రైనింగ్ అంతా కూడా అక్కడ జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ భూమి మీదకి మహాత్ములు ఎలాగైతే వస్తూ ఉంటారో ఈ జనాలోకానికి కూడా ఇంకా మంచి ఈ బాగా ఉన్నత స్థితిలో ఎదిగిన ఆత్మలకి కొంచెం ఇంకా ఎక్కువగా ఉన్నత స్థితికి ఎదగడానికి కోసం ఏం చేస్తారంటే మహాలోకం నుంచి తపోలోకం నుంచి సత్యలోకంలో ఉన్న మాస్టర్లు ఈ జనాలోకంలోకి వచ్చి వాళ్ళకి మార్గదర్శకత్వం ఇస్తూ ఉంటారు అనమాట. మనకి ఎలాగైతే ఇప్పుడు క్లాస్ మాస్టర్ వచ్చి ఆ మాస్టర్ చెప్పి ఆ ధ్యానము ఆ ఆత్మజ్ఞానం చెబితే వాళ్ళ మార్పు ఎలా వస్తుందో ఈ జనాలోకంలో ఉన్న వారిని కూడా ఇంకా బాబు ఇంకా పై లోకాలు ఉన్నాయి, జనాలోకం ఉంది, మహాలోకం ఉంది, తపోలోకం ఉంది, సత్యలోకం ఉన్నత స్థితి లోకాలు ఉన్నాయి. అటువైపు మీరు ఎదగాలంటే మీ కర్మల తీరు ఇలా ఉండాలి, మీరు ఇలాంటి కర్మలు చేయాల్సింది, ఇలాంటి సాధన చేయాలి, వీటికి దూరంగా వీటికి దగ్గర అవ్వాలి, మీరు ఏ విధంగా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారండి. అలా ఇచ్చి వాళ్ళు ఆ జనాలోకం నుంచి మళ్ళీ ఇదిగోండి భూలోకానికి ట్రైన్ అప్ చేస్తారు. ఈ ఎవరు పంపించరు, వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయ్యి మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ వెళ్తాను, ఈసారి కొంచెం బాగా నేర్చుకుని వస్తాను. ఈ భూలోకంలో అన్ని ఉంటాయి, మన ఎంజాయ్మెంట్స్ అన్ని ఉంటాయి, కానీ కర్మలోకం ఇది. కానీ కర్మల ద్వారానే ఎదుగుతూ ఉంటాడు ఇక్కడ. కాబట్టి ఇలా జనాలోకంలో బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నత స్థితికి అంటే మహాకార్యాలు చేసిన వాళ్ళు. మహాకార్యాలు అంటే తన స్వార్థాన్ని వదిలేసి తన కోసం కాకుండా ఇతరుల కోసం కాస్త జీవించేవాడు. తన స్వ తన తన మేలుని పట్టించుకోకుండా ఇతరులకు మేలు చేయాలి నేను, ఇతర మనుషులకి సేవ చేయాలి నేను అని చెప్పేసి తన జీవితాన్ని ఇతరుల కోసం అంకితం చేస్తూ వాళ్ళ సేవల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళు మహాత్ములు అంటాం వాళ్ళు. మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ తన కోసం తానేం పట్టించుకోలేదు. ఆయన నిజాన్ని బారిస్టర్ చదివి గొప్ప లాయర్ అయి ఉండేవాడు, గొప్ప గొప్ప అప్పట్లో చాలా ధనవంతుడు అయి ఉండేవాడు. కానీ ఆయన అదేం పట్టించుకోకుండా అక్కడ సౌత్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ ఫ్రీడమ్ ఫైట్ చేసి ఇండియా వచ్చి ఇక్కడ ఫ్రీడమ్ ఫైట్ చేసి అంటే పీడిత జనుల స్వాతంత్ర్యం కోసం ఆయన పోరాడి తన స్వార్థాన్ని పక్కన పెట్టి తన తన జీవితం గురించి ఆలోచించకుండా అందరి జీవితం గురించి ఆలోచించాడు ఆయన. అందుకే మహాత్ముడు అయ్యారు. ఇలా మహాత్మా గాంధీ మనకు కనిపించే వ్యక్తుల్లో ఒక వ్యక్తి. కనబడకుండా ఎంతో మంది అందరికీ మేలు చేస్తూ ఉంటారు, తన గురించి తాను పట్టించుకోకుండా ఎంతో మేలు చేస్తూ ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ జనాలోకం నుంచి మహాలోకానికి వెళ్తారు. మహాత్ములు మహాలోకం అంటే హయ్యర్ హాస్టల్ వాళ్ళలోకి ఎంటర్ అవుతారు అన్నమాట. అంటే తన గురించి అంటే ఉన్నతంగా చేసేవారు. చూడండి, మహా కార్యాలు చేసేవాళ్ళు మహాత్ములు. మహా పేర్లో ఉంది, మహాలోకం అంటే సుప్రాకాశాలు ఉండేది, ఇది ఉన్నత లోకం. ఇలా తన స్వార్థాన్ని వదిలిపెట్టి ఇంకా ఉన్నతంగా కార్యక్రమాలు చేసిన వాళ్ళు. అంటే అంతకు ముందు అంతా కూడా వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి, వాళ్ళ స్వార్థం కోసమే ఉంటాయి. అంతకు ముందు ఏముంటాయి, పక్కవాడిని తన్ని తిట్టి లాక్కొని తీసుకునే జన్మలు ఉంటాయి. అక్కడ నుంచి తన్ని తిట్టడు, వాడు కష్టపడి వాడే తింటాడు. అంతకుముందు పక్కవాడిది లాక్కొని తినే జన్మలు. పక్కవాడిది లాక్కొని తినే జన్మల నుంచి వాడే కష్టపడి సంపాదిస్తాడు, కానీ ఎవరికి పెట్టడు, వాడి స్వార్థంగానే జీవిస్తాడు, ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడి. ఎందుకంటే నా కష్టార్జితం, నా కష్టం ఇంకొకరికి ఎలా ఇస్తాను అనుకుంటాడు. అక్కడి నుంచి ఇంకా వాడి కష్టమంతా కూడా వాడి కోసం కాకుండా ఇతరుల కోసం జీవిస్తూ ఉంటే అది మహాలోకానికి ప్రయాణానికి వాడికి ఉపయోగపడుతూ అంటే వాడు అంటే ఆత్మలో పరిణితి గుర్తుపెట్టుకోండి. ఏమండి ఈ లోకాల కోసమే జన్మలా అంటే కాదండి. ఆత్మ ఇవన్నీ ఎలా రచించబడ్డాయంటే గుర్తుపెట్టుకోండి, మనకు తెలియదు కానీ
ఒక గొప్ప టెక్నికల్ గా చాలా అద్భుతమైన సృష్టి ఇది. ఆత్మ యొక్క పరిణితి. నువ్వు ఉద్యోగం ఇచ్చే ఒకడికి ఉద్యోగం కోసం వాడికి మనం ఆ మోటివేట్ చేయాలనుకుంటే వాడికి ఏదో ఒకటి కావాలి కదా, నువ్వు బాగా ఉద్యోగం చేయరా, నీకు ఎంత జీతం వస్తుంది, డబ్బులు వస్తాయి, చక్కగా హాయిగా జీవించవచ్చు, ఆనందంగా కాళ్ళల్లో తిరగచ్చు, మంచి బాగా ఉండొచ్చు అని చెప్తాడు. అంటే వాడికి అది ఆశ చూపితే గానీ వీడి చదవడు. అలాగే ఇంకా ఉన్నత లోకాలు ఉన్నాయి, ఇంకా హైయెస్ట్ వరల్డ్స్ ఉన్నాయని వాడికి చెప్తే గానీ ఆత్మ పరిణామ క్రమంలో వాడికి మోటివేట్ అవ్వడంటే ఇంకా నేను ఉన్నతంగా జీవించాలి, ఇంకా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయంటే ఆత్మ యొక్క పరిణితిని పురోగమనం వైపు ఆత్మను తీసుకెళ్లడం కోసం అవన్నీ కూడా మోటివేట్ చేయబడతాయి అన్నమాట. వాళ్ళు వచ్చి ఆ మాస్టర్లు వచ్చి వాళ్ళకి అదే బోధిస్తూ ఉంటారు. సేమ్ ఇది ఇక్కడ అంతే. ఈ ఆత్మ పరిణితి కోసం అవసరం. ఆత్మ మొట్టమొదటి జన్మలు చెప్పాం కదండి, మొత్తం భువర్లోక స్థాయిలోనే ఉంటుంది. అంటే అందరినీ లాక్కొని తినరు. వాడేం కష్టపడ్డు, అందరి దగ్గర లాక్కు తింటాడు. తర్వాత జన్మల్లో లాక్కొని అక్కడక్కడ అవకాశం ఉంటే లాక్కుంటాడు గాని ఎక్కువగా వాడి కష్టాన్ని వాడు పడతాడు, కానీ ఎవరికి పెట్టాడు. తర్వాత జన్మల్లో వాడు కష్టాన్ని కొంచెం దాచుకుంటాడు, కొంచెం ఇస్తూ ఉంటాడు, కొంచెం దాచుకుంటాడు, కొంచెం అంటే ఉన్న దాంట్లో కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా కొంచెం ఎదిగి 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 ఏం చేస్తాడు, ఇంకా వాడి గురించి వాడు పట్టించుకోకుండా వాడికి ఉన్నదంతా కూడా నా జీవితం నా కోసం కాదు, అందరికీ మనం హెల్ప్ చేద్దాం, మేలు చేద్దాం అని అనుకుంటూ ఉంటాడు. ఇలా అంటే పేరు కోసం, ప్రతిష్ట కోసం మొదట్లో చేస్తాడు. అందరికి హెల్ప్ చేస్తాడు, కానీ నాకు పేరు వస్తుంది హెల్ప్ చేస్తే, నా పేరు రాస్తారు ఆ టెంపుల్ మీద, నా పేరు రాస్తావా 10,000 ఇస్తాను అంటాడు. అంటే 10,000 ఇవ్వాలంటే ఈ పేరు రాయాలి, ఆ టెంపుల్లో రాస్తాను నాయన ఇవ్వ అంటాడు. అంటే ఇస్తాడు, కానీ వాడి పేరు ప్రతిష్ట కోరుకుంటాడు. ఇది ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఎందుకు పేరు మనం ఇచ్చేది భగవంతుడికి తెలియదా, వాడు ఆనందం కోసం ఇస్తాడు. నేను వాడికి ఇస్తూ ఉంటే వాడికి ఆనందం అని చెప్పేసి వాడికి ఉన్నదంతా వాడికి దాన ధర్మాలు చేస్తూ జీవితాన్ని అలా అర్పిస్తే అది మహాత్ములు అంటాం. అలాంటి మహాత్ములు ఎంతో మంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా లెక్క పెట్టలేని మనకు తెలిసిన వాళ్ళు కొద్ది మంది అంతే, కానీ మనకు తెలియని వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. మనకు భారతదేశంలో కొంతమంది తెలుసు, మరి మిగతా దేశాలు లేవండి, మిగతా ప్రదేశాల్లో ఎంతో మంది మహాత్ములు ఉన్నారు కదా. మరి అలాంటి మహాత్ములు అందరూ మహాలోకాలకు చేరుకుంటారు. మహాలోకాలకి చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడ చూస్తారు, మనం అంతా బాగానే ఉంది, మన స్వార్థాన్ని వీడి ఎంతో చేశాము, బాగానే ఉంది, కానీ ఏం లాభం, ఎంత చేసినా ఇంకా చేయడానికి ఉంటూనే ఉంది, ఇంకా హెల్ప్ చేయాల్సింది ఉంటూనే ఉంది. చేయడం బాగానే ఉంది, చేస్తుంటే ఆనందంగానే ఉంది, కానీ అందులో సంపూర్ణత లేదు అని అర్థం చేసుకుంటాం. అంటే ఈ మహాలోక స్థాయికి ఏం ఉపయోగపడతాయంటే వీడు ప్రాపంచికంగా చేసే సేవలన్నీ మహాలోకానికి తీసుకెళ్తాయి, గుర్తుపెట్టుకోండి. ప్రాపంచిక సేవలు చేసే వాళ్ళందరూ మహాలోకానికి వెళ్తారు. అది మహాలోకం అంటే వాడు సేవలు చేశాడు అందరికి, ఎంత సేవ చేస్తున్నా ఇంకా చేయడానికి ఏదో ఒకటి ఉంటూనే ఉంది. గాంధీ గారు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు, బాగానే ఉంది ఆయన, ఓకే, కానీ ప్రజలందరూ ఇప్పుడు ఆనందంగా ఉన్నారా అంటే ఆయన మళ్ళీ తిరిగి చూస్తే ఆయనకి ఇంకొకటి కనబడుతుంది, అయ్యి బాబు నేను దేశానికి స్వాతంత్రాన్ని అయితే తీసుకొచ్చాను కానీ ఇంకా చాలా దేశాలు ఉండిపోయినాయి స్వాతంత్రం లేకుండా. స్వాతంత్రం వచ్చినా ఇంకా తన్నుకు చేస్తున్నారు ఇంకా ప్రజలు, అబ్బో వీళ్ళు ఇంకా మనం మార్పు తీసుకురావాల్సింది ఉందా. అలా నువ్వు ఎన్ని రకాల సేవలు చేసినా ప్రాపంచికంగా ఇంకా ఉంటూనే ఉంటాయి. ఇలా ప్రాపంచిక సేవలు చేసి 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 అలా అంటే వెంటనే ఏదో ఒక కార్యక్రమం చేసి మహాలోకానికి వెళ్ళిపోయి అక్కడ ఆపేయం మనం. అలా ఇంకొక రకమైన సేవ చేద్దాం, ఇది అయిపోయింది కదా, ఇంకొక రకమైన ప్రాపంచిక సేవలు చెయ్యాలి నేను. ఒక జన్మలో శరీరానికి తిండి కోసం బట్టలు ఇచ్చే సేవ ఉంటుంది, ఇంకొక జన్మలో సంగీతం సేవ చేస్తారు, అంటే మంచి సంగీతం అందించి పాటలు పాడి అందరినీ ఆనందింప చేస్తూ ఉంటారు. ఇంకొక జన్మలో మంచి లెక్చర్స్ ఇచ్చి సేవ చేస్తూ ఉంటారు. ఇలా ప్రాపంచిక సేవలు చేసేనంత కాలం వాళ్ళు మహాలోకంలో ఉంటారు. ఇలా మహాలోకంలోకి వెళ్ళి ఆ ప్రాపంచిక సేవల్లో కూడా వాళ్ళకి ఇంకా అసంతృప్తే మిగిలిస్తూ ఉంటుంది. చేసి అందులో ఆ ప్రాపంచిక సేవ పండిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళకి అక్కడ గైడ్ చేసే మాస్టర్లు ఉంటారు, నాయన మీరు ఎంతసేపు సేవలు సేవలు చేస్తూనే ఉన్నారు కానీ నీ గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు, అసలు నువ్వు ఏంటో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదా, ఎంతసేపు
అన్ని ఆ పక్క జీవికి సేవ చేస్తున్నావు బానే ఉంది, వాళ్ళకి అన్నం పెడుతున్నావు బాగా, అన్ని బానే ఉంది. కానీ ఇంతకీ నువ్వెవరో నువ్వు తెలుసుకున్నావా? నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? అసలు సృష్టి ఎందుకు నిన్ను సృష్టించబడ్డావో తెలుసుకున్నావా? నీ మార్గం ఎటో నువ్వు తెలుసుకున్నావా? నీ మార్గం ఎటు, నీ లక్ష్యం ఏంటో నువ్వు తెలుసుకున్నావా? అప్పుడు వాళ్ళకి కొత్త ఆలోచన పడుతుంది. ఈ సేవలు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు ఎందులోకి వస్తారు, అప్పుడు ఏమవుతుందంటే నిజమే ఈయనకి ఎంత సేవ చేసినా ఇంకా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, తరగదు. తెగదు పాపము, తీరదు పుణ్యము అన్నాడు. ఎవరు? మన అన్నమాచారి. తెగదు పాపము, తీరదు పుణ్యం. ఈ పాపము తెగదు, ఎంత చేస్తున్నా అది తెగేది కాదు. అది తీరదు పుణ్యము, నువ్వెంత పుణ్యం చేస్తున్నా తీరదు అది. అనంతంగా ఇంకొకడు ఉంటూనే ఉంటాడు నీ కోసం, రండి స్వామి అని. కాబట్టి తీరదు పుణ్యము, తెగదు పాపము, తీరదు పుణ్యము, శుభ అశుభ పరిత్యాగి అన్నాడు కృష్ణుడు. నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ రెండింటిని వదిలిపెట్టాలి. మంచి చెయ్యాలని ఆలోచన పక్కన పెట్టు. నేను పుణ్యం చేయాలి, పుణ్యాత్ముడు అవ్వాలి, అందరికి పక్కన పెట్టు. తర్వాత పాపము, పాపము పుణ్యము ఈ సంగతులను పక్కన పెట్టి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏం చెయ్యాలండి అంటే, అప్పుడు గురువులు అక్కడ ఏం చెప్తారంటే నువ్వు ధ్యానము చెయ్యాలి. ధ్యానం చేయడం వల్ల నిన్ను నువ్వు తెలుసుకుంటావు. తెరిస్తుంటే నీ ప్రపంచంతో ఉంటావు. గుర్తుపెట్టుకోండి. కళ్ళు తెరిస్తే ప్రపంచంతో ఉంటావు, కళ్ళు మూస్తే నీతో నువ్వు ఉంటావు. ఇప్పుడు కళ్ళు తెరిచాను, నేను ప్రపంచంతో ఉంటాను, ఇంకా అందరూ కనబడుతుంటాను. వాళ్ళకి ఏదో ఒక అవసరాలు, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? ఈ ప్రపంచంతోనే ఉన్నాం కళ్ళు తెరిస్తే. కళ్ళు మూస్తే నీతో నువ్వు ఉంటావు. ఇప్పుడు ఏం చేయాలి? నా గురించి నేను తెలుసుకోవాలి. నా గురించి నేను తెలుసుకోవాలంటే నాతో నేను ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రపంచం స్కిప్ చేసే, ప్రపంచాన్ని పట్టించుకోకు కొంత, పూర్తిగా కాదు. ప్రపంచాన్ని వదిలిపెట్టి నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు తపస్సు చెయ్యాలి. అంటే కళ్ళు మూసుకొని ఈ ప్రపంచాన్ని చూడడం మానేసి నీకు మీద నువ్వు ధ్యాస పెట్టాలి. నీ మీద నువ్వు ధ్యాస పెట్టి నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. అంటే తపస్సు. తప అంటే తగ్గించుకోవడం. ఈ ప్రపంచం గురించి ఆలోచించడం, ప్రపంచంలోని కర్మలను తప 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 అంటే తగ్గించు అంటే ప్రపంచాన్ని పూర్తిగా నువ్వు ఎలిమినేట్ చేయటం. నువ్వు వాటి గురించి పట్టించుకోకుండా నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నము చేస్తూ ఉండాలి. దాన్ని తపస్సు అన్నారు. అంటే తపస్సు అంటే ధ్యానమేనండి. ధ్యానంలో కళ్ళు మూసుకొని నిన్ను నువ్వు కలుసుకోవడము, నీతో నువ్వు ఉండడము. నాతో అంటే నా శరీరంతో కాదు, నా ఆత్మతో. నా ఆత్మతో నేను ఎలా ఉండగలను? కళ్ళు మూసుకొని నా శ్వాస మీద ధ్యాస పెడితే నా శ్వాస ఎక్కడికి తీసుకెళ్తుంది? నా ఆత్మ దగ్గరికి నన్ను తీసుకెళ్తుంది. అంటే నా ఆత్మను నన్ను చేరుస్తుంది. ఈ శరీరంలో ఉన్న నిన్ను, నీ ఆత్మను నిన్ను పరిచే నిన్ను తీసుకెళ్లే ఒక గురువు, ఒక గురువు. అందుకే మనం శ్వాసే గురువు. ఆ గురువుని పట్టుకుంటే ఆ గురువు ఏం చేస్తాడంటే నువ్వు తెలుసుకుని చేస్తాడు, నిన్ను నువ్వు కలుసుకునేలా చేస్తాడు. గుర్తుపెట్టుకో. ధ్యానము అంటే నిన్ను నువ్వు కలుసుకోవడము. నిన్ను నువ్వు అసలు కలుసుకోలేదు ఇన్ని జన్మల్లో. ఎంతసేపు ప్రపంచంలోనే వెంపర్లాడావు. లాక్కోవడానికి, దాచుకోవడానికి, పంచడానికి. లాక్కోవడానికి, దాచుకోవడానికి, పంచడానికి, అంటే ఎంతసేపు ప్రపంచంలోనే కొట్టుమిట్టాడావు తప్ప నిన్ను నువ్వు ఎక్కడ కలుసుకున్నావు? అసలు నీ సంగతే మర్చిపోయావు. కాబట్టి నిన్ను నువ్వు కలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పి బోధిస్తూ ఉంటారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, అత్రి సార్ చెప్పారు, పాపం పండితే పుణ్యంలోకి వస్తాడు మనిషి. పాపం పండిపోయిందంటే ఎక్కువైపోతే పుణ్యంలోకి వస్తాడు మనిషి. పుణ్యం పండితే మనిషి ధ్యానంలోకి వస్తాడు. ధ్యానం కూడా పండితే అప్పుడు సేవల్లోకి వస్తాడు. ధ్యానం పండితే సేవల్లోకి వస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ ఈ మహాత్ములు అంటే ఎంతో పుణ్యాత్ములు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, అంటే మనం ఎంతో పుణ్యం పండిపోయిన తర్వాత అంటే బాగా చేసి చేసి మహా కార్యక్రమాలు చేసిన వాళ్ళు. గాంధీ గారికి ఏం మిగిలి ఉంది చెప్పండి? ఇంకా మిగిలి ఉంది. మదర్ తెరీసాకి ఏం మిగిలి ఉంది చెప్పండి? కానీ మిగిలి ఉంటుంది ఏదో ఒకటి చేయడానికి, కానీ అది తీరదు. కాబట్టి కొంత చేసిన తర్వాత వాళ్ళు ఇంకా నన్ను నేను తెలుసుకోవాలి. పుణ్యం పండిపోయింది వాళ్ళకి.
పండిపోయిన తర్వాత నన్ను నేను తెలుసుకోవాలని చెప్పి తపస్సు తపస్సు మొదలవుతుంది. అంటే తపస్సు అంటే ఏమి లేదండి, ధ్యానం. ఇలా అన్ని చేసి చేసి ఉన్న వాళ్ళు తర్వాత భూలోకానికి వచ్చి తన మీద తాను ధ్యాస పెడతాడు. నేనేంటి అసలు, అసలు ఏంటి ఈ జీవితం అంటే వేదాంతం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ వేదాంతాలు స్టార్ట్ అవుతాయి చూసారు. ఎంతకాలం ఉంటాం మనం అసలు, అసలు ఎందుకు పోతున్నాం మనం, ఇంత సంపాదిస్తున్నాం, ఏమైనా వస్తుందా మనతో, మనం ఏమైనా తీసుకొచ్చామా, ఏమైనా తీసుకెళ్తామా, ఇలాంటి ఆలోచనలు ఇలాంటి భావాలతో అవన్నీ కూడా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినంత ఈజీగా అంత స్పీడ్ గా ఏం జరిగిపోదు. ఎన్నో జన్మల్లో ఇలా 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 గుర్తుపెట్టు, ఒక్కొక్క బొట్టు 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 ఎదుగుతుంది ఆత్మ. జన్మకి ఒక క్లాస్ లో స్టూడెంట్ కి ఇన్ని మొక్కలు వస్తాయి అంతే, నెక్స్ట్ క్లాస్ కి కొన్ని మొక్కలు వస్తాయి చదువు. అలాగే ఈ ప్రతి జన్మకి బొట్టు 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 నేర్చుకుంటూ ముందుకెళ్తాము. ఇలా ఈ మహాత్ములు ఈ తర్వాత జన్మలు తీసుకున్నప్పుడండి వాళ్ళకి ఎంతో పుణ్యం ఉంటుంది. ఆ పుణ్య ఫలం ఆల్రెడీ వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు ధ్యానం మీద, ఆధ్యాత్మిక మీద, ఆధ్యాత్మికత మీద మనసు లాగుతుంది వాళ్ళకి. వాళ్ళకి అది ఇష్టపడతారు. ఈ ప్రాపంచిక సుఖాలు, ప్రాపంచిక ఆస్తుల మీద వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. ఇవి కాదు కానీ కలిగి ఉంటారు, కానీ వాటి మీద అంత ధ్యాస ఉండదు వాళ్ళకి. ఈ ఆధ్యాత్మికత అనగానే నేను ఏదో ఒకటి చెయ్యాలి, తెలుసుకోవాలి, నేను సత్యం తెలుసుకోవాలి, అసలు భగవద్గీతలో ఏముందో తెలుసుకోవాలి, రామాయణంలో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, ఓహో వాళ్ళందరూ ధ్యానం చేశారు కాబట్టి నేను కూడా ధ్యానం చేసి నన్ను నేను తెలుసుకుంటానని చెప్పి కొద్దిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం, తపస్సు చేయటం, కొన్ని జన్మలు మంత్రాల్లో వస్తుందేమని చెప్పి మంత్రం చేయటం, జపం చేయటము. అంటే ఏంటి, తాను తెలుసుకోవడానికి కొన్ని కొన్ని జన్మలు అయితే ప్రయత్నాలతోనే గడిపేస్తారు. అసలైన మార్గంలోకి రాకుండానే జపం చేస్తూ కొన్ని జన్మలు, మంత్రోపదేశం తీసుకొని కొన్ని జన్మలు, ఆ గురువుని పట్టుకుని గురువు చెప్పిన ఆ మంత్రాన్ని చెప్తూ కొన్ని జన్మలు. మొత్తానికి వాళ్ళ ప్రయత్నాలన్నీ తను తెలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసి చేసి చేసిన తర్వాత ఇంకా కొంచెం పక్వం పొందిన తర్వాత వాడు ధ్యానంలోకి వచ్చి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత వాడు తెలుసుకోవడం మొదలు పెడతాడు. ఇలా తపస్సు అంటే ఏంటంటే ప్రపంచం గురించి ఎక్కువగా పట్టించుకోకుండా తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే జన్మలు అన్నమాట. అలా కొన్ని జన్మలు తీసుకొని తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళందరూ తపోలోకంలో ఉంటారు. తపోధనులు అంటే తపస్సు, ఈ ప్రపంచిక సుఖాలని వాటిని కూడా వాటి మీద వ్యామోహం లేకుండా వాటి గురించి ఆలోచించకుండా, అందుకనే మన ధ్యానంలో వచ్చిన వాళ్ళని ఈ ప్రపంచం గురించి ఆలోచించకండి, ఈ ప్రాపంచిక సుఖాల వెంట పడొద్దండి. సుఖాల వెంట పడితే నీ గురించి నువ్వు తెలుసుకునేది ఏమి ఉండదు. ఈ ప్రాపంచిక సుఖాలు ఎలా ఉంటాయంటే ఈ వస్తువులు, ఈ ప్రపంచం అంతా, ఈ రంగుల ప్రపంచం అంతా నిన్ను ఆకర్షింపజేస్తుంది, నీ మనసుని అటువైపు లాగుతూ ఉంటుంది. అవునండి. కీర్తి, కాంత, కనకం అని మనకి చెప్పారు, ఊరికే చెప్పలేదు. కీర్తి, కీర్తి అంటే పేరు. కాంత అంటే స్త్రీ వ్యామోహం, అంటే శరీర వ్యామోహం. కీర్తి, కీర్తి అంటే పేరు వస్తుంది అనమాట. నాకు ఎంత మంచి పేరు వస్తుంది కదా, పేరు వ్యామోహంతో వాడు పేరు కోసం పాకులాడుతూ జీవితం అంతా పేరు కోసం. కాంత అంటే శరీరం కోసం, అందం కోసం శరీరం ఆ స్త్రీల వెంట పడటం, పుట్టిలో ఇలా ఈ దీనిలో గడిపేస్తుంటారు. అంటే తన జీవిత కాలాన్ని కీర్తితో, కనకం అంటే బంగారం, సొమ్ములు, ఆ డబ్బు కనబడుతున్న కొద్దీ అబ్బా వాటి వెంట వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా బాగుంది కదా, బాగుంది కదా, డబ్బు ఉండేసరికి 10 మంది వాడి వెనకాల చేరుతూ అన్న నమస్తే అంటాడు. వాడు అనలేదు నమస్తే ఒత్తిదే అంటాడు. 10 మంది చేరటము, వీడికి వాటితో బోల్డంతా కట్టుకోవటము అన్ని కనిపించేసరికి ఇంకా వాడికి తన గురించి తనకి ధ్యాస ఉండదు, డబ్బు మీద ధ్యాస, కాంత మీద ధ్యాస, కీర్తి మీద ధ్యాస. ఈ కీర్తి, కాంత, కనకం అనేవి మనిషిని, ఆత్మను ఎదగనివ్వకుండా చేసింది. అందుకని ఏమంటారంటే ఈ 3 పరీక్షలు వస్తాయి భూమి మీద ఉండే పరీక్షలు ఈ మూడిట్ల మీదే ఉంటాయంటండి. కీర్తి మీద, కాంత మీద, కనకం. కనకం అంటే బంగారము, బంగారం అన్నా డబ్బు అన్నా ఒకటే కదా. కాబట్టి ఈ 3 పరీక్షల్లో మనం నెగ్గుతూ ఉండాలి. ఎప్పుడైతే వీటి పట్ల గుర్తుపెట్టుకుని ఉండొచ్చు, కానీ అవి ఎంత ఉండాలో అంత ఉండాలి.
మనందరికీ కీర్తి ఎంతో కొంత పేరు కావాలి ఎవరికైనా. కొంచెం దాని వ్యామోహంలో ఉండకూడదు. కాంత అందరికీ అవసరము. అది సహజం. ప్రకృతి సహజము. కానీ వాటి పట్ల వ్యామోహం ఉండకూడదు. కనకం అంటే సొమ్ము, డబ్బులుండాలి మనందరి దగ్గర అవసరాలకి. కానీ వాటి పట్ల వ్యామోహం ఉండకూడదు. వ్యామోహం అనేది ఉండకుండా ఎప్పటికప్పుడు మనం కాపాడుకుంటూ ఉంటేనే మన తపస్సులో మనం ఎక్కువ సేపు ఉండగలం. చాలా మంది ఎక్కువగా అసలు వాటికి ఇంత కూడా అందుకనే చాలా మంది ఋషులు వాళ్ళందరూ సన్యాసం తీసుకుంటూ ఉంటారు. ఈ ఈ సమాజాన్ని వదిలిపెట్టి అరణ్యాల్లోకి అటు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది డబ్బులు తీసుకోరు, డబ్బులు చూడరు. ఈ ఉన్న దాంట్లో భిక్షాటన చేసి బతుకుకోవడం ఇలాంటివన్నీ అలవాటు ఎందుకు చేసుకుంటారు? వాటి వాటి నుంచి బయటపడడానికే కొన్ని జన్మలు సరిపోతుంది మనిషికి. తపస్సు అంటే ఇదే. తపస్సు అంటే వెంటనే ధ్యానం మొదలు పెట్టారండి. ధ్యానంలోకి వచ్చారండి అందరండి. తపస్సు అంటే ఏంటంటే తపహ అంటే తగ్గించుకోవడం, తగ్గించుకోవడం, తగ్గించుకోవడం. ఇలా వీటి పట్ల వ్యామోహాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో జన్మలు కష్టపడాల్సి వస్తుంది. కొన్ని జన్మలైతే ఇది వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఆశ్రమాలకు వెళ్ళిపోయి కొన్ని జన్మలు, అరణ్యాల్లోకి వెళ్ళిపోయి కొన్ని జన్మలు, ఇలా కొన్ని జన్మల పాటు వీటిని వ్యామోహంలో పడకుండా వీటి నుంచి దూరంగా ఉండడానికి ఎన్నో జన్మలు ఎత్తుతారు. అసలు అప్పుడే వెంటనే ధ్యానం వచ్చేది రాదు. ప్రపంచంలో అంటిపెట్టుకొని ఉన్నవాడు ఎన్నో జన్మలు ప్రపంచంతో అంటిపెట్టుకొని ఉన్నాడు. చెడు కర్మలతో, మంచి కర్మలతో, పుణ్యాలతో, పాపాలతో అనేక జన్మలు హ్మ్. ఆహ్, 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 ఈ భూమండలంతో ప్రపంచంలో ఉన్న కీర్తి, కాంత, కనకాలతో అంటిపెట్టుకున్న ఉన్న వాడిని ఒక్కసారి బయటికి రావాలంటే కొంచెం టైమే పడుతుంది కదా! ఎన్నో జన్మలు అంత అంటిపెట్టుకున్నవాడు బయటికి రావాలంటే కొంచెం టైం పడుతుంది. దానికి తపస్సు తపస్సు, తపస్సు అంటే ట్రైనింగ్ తీసుకొని వస్తాం భూమి మీదకి. వాటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. వీడు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడల్లా ఏదో ఒక పరీక్ష వస్తూ ఉంటుంది. విశ్వామిత్రుడికి వచ్చినట్టు మనకు పరీక్షలు వస్తూ ఉంటాయి. అలాంటి పరీక్షలు. కీర్తి పరీక్ష వస్తుంది. ఎవడు ఎక్కడ పడతాడో చూసి ప్రకృతి అక్కడ పెడుతుంది పరీక్ష. ఏమండి? వీడు పడడానికి దగ్గర పడదు. కొంతమందికి స్త్రీ వ్యామోహం ఉండదు గానీ డబ్బు పిచ్చి ఉంటుంది. వాడికి అక్కడ ఉంటుంది మరి. కొంతమంది డబ్బు పిచ్చి ఉండదు గానీ ఈ పిచ్చి ఉంటుంది. వీడికి ఇక్కడ వస్తాయి పరీక్షలు. వీడికి ఈ పరీక్ష ఈ పిచ్చి ఉండకపోవచ్చు గానీ కీర్తి పిచ్చి, పేరు పిచ్చి ఎంతసేపు నా పేరు అందరూ చెప్పుకోవాలనుకుంటాడు. కాబట్టి ఎవడికి ఎక్కడైతే వీక్‌నెస్ ఉంటుందో అక్కడ వస్తుంటాయి. ఏమి నష్టం లేదు. ఒకవేళ పడిపోయాడు కానీ లేస్తాడు మళ్ళీ. లేవడండి పిల్లోడున్నాడు మనం ఉన్నాం పడిపోయాము. నడుస్తూ నడుస్తూ కానీ చూసుకోలేదు. పడిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఏం చేస్తాం? లేచి మళ్ళీ నిలబడి మళ్ళీ నడుస్తాం. అంతే. అయితే పడనివాడు కొంచెం ముందుకెళ్తాడు. పడిపోయిన వాడు లేచి లేచి ముందుకెళ్తాడు. అంటే ఈ పడిపోవడం వల్ల కూడా అవేర్‌నెస్ పెరుగుతుంది. ఓహో! జాగ్రత్తగా నడవాలి మనం. లేకపోతే ఎక్కడికక్కడ పడతాము అన్న సంగతి మనకు తెలిసిపోతుంది. అలా అంటే ఈ పడిపోవడం కూడా మనకి పరీక్ష ఎందుకు పెట్టింది నేచరు? నీలో అవేర్‌నెస్‌ని పెంచి నీలో జాగ్రత్తను పెంచడం కోసమే. కాబట్టి అవేమి చెడుకు లేవు. నిన్ను వెనక్కి లాగడానికి ఎవడు ప్రయత్నం చేయడండి. నిన్ను వెనక్కి లాగడానికి ఎవరు ప్రయత్నం చేయరు. కానీ మాస్టర్‌ల పరీక్షలు ఎందుకుంటాయంటే, నువ్వు పడుతూ ఉంటే నీకు అవేర్‌నెస్ పెరుగుతుంది. అమ్మో! నేను పడిపోతున్నాను ఇంకా ముందుకు లేవాలి. అంటే ముందు ముందు నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళు నీకు నేర్పిస్తారు. కాబట్టి ఇప్పుడు వేమన ఉన్నాడు. వీళ్ళందరూ మనకు తెలుసు గదా! వీళ్ళందరూ జీవితాల్లో ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారో. కాబట్టి అంటే తపోలోకానికి వెళ్తాడు. అంటే మహాత్ములంతా కూడా ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసి, ఇంకా ఈ ప్రాపంచికత భోగాలు, ప్రాపంచికత అవసరాలు, ప్రాపంచికత సేవల మీద దృష్టి తగ్గించి, తన మీద తాను దృష్టి పెంచుకుంటూ నా గురించి నేను తెలుసుకోవాలని చెప్పేసి ఎన్నో జన్మలు ప్రయత్నం చేసి, చేసి ధ్యానం చేసి, ఆ ధ్యానంలో పడ్డేంత వరకు వాడు తపోలోకంలోనే ఉంటారు. తపోధనులు అంటాం. దీన్ని తపస్సు అంటాం. మీరు తపోలోకానికి వెళ్తే అక్కడ అందరూ ఏం చేస్తుంటారంటే ధ్యానంలోనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడంటే ప్రపంచం ఉంది చూడడానికి. అక్కడ ఏం చేస్తారు? అక్కడ కూడా ధ్యానంలో ఉంటారు. ఆ కళ్ళు మూసుకోవడమే అక్కడ ప్రాక్టీస్ చేస్తూ, రీసెర్చ్‌లు చేస్తూ, ఇంకా ఏమున్నాయి పై లోకాలు, ఉన్నత లోకాలు ఏమున్నాయి? ఇంకా ఏ విధంగా మనం ఎదగొచ్చు? ఇవన్నీ రీసెర్చ్‌లు చేస్తూ, నేర్చుకుంటూ, ఒకరికొకరు సాంగత్యం చేసుకుంటూ, ఆ తపోలోకంలో అందరూ కూడా ఋషులు, మహర్షులు అందరూ కూడా అక్కడికి చేరుకుంటారండి. తపోలోకానికి. అర్థమైందండి? ఇప్పుడు అర్థమవుతుంది మన ప్యాటర్న్‌లో మన ధ్యానం అంటే ఏదో చులకనగా, ఏదో పిచ్చోలు చేసేదిగా కనబడుతది ఈ భూలోకం. చూడండి. కానీ అసలు సత్యం అర్థం తెలుసుకుంటే అసలు ధ్యానం ఏ స్థాయిలో ఉందో చూడండి. ఈ భూవర్లోకం స్థాయిలో, సువర్లోకం స్థాయిలో ఉన్నవాడికి అసలు ధ్యానం ఏమీ అర్థం కాదు. వాడేమనుకుంటాడు ఈ పిచ్చోళ్ళు ఏ పని లేక ధ్యానం చేసుకుంటారు. ఏ పని టైం వేస్ట్ రా అంటాడు.
కానీ వాడికి తెలుసు ఆల్రెడీ ఎన్నో జన్మలు వాడికి నాయన చేసుకో, నువ్వు చేసుకో, నాకెందుకంట. వీడికి ధ్యానమే కావాలి. ఎందుకంటే వీడు ఆల్రెడీ విసిగిపోయాడు, అవన్నీ చేసి 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 ఉన్నాడు. విసిగిపోయిన వాడు ఏం చేస్తాడండి? వాడిని వదిలేసి వీడికి కావాల్సింది ఏదో వీడు చూసుకుంటాడు. మనం కూడా అంతే. అందుకే మనం ఎవడు ఎన్ని చెప్పినా మన ధ్యానం మనదే, మన స్వాధ్యాయం మనదే, మన సజ్జన సాంగత్యం మనది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ధ్యానం అనేది ఏ స్థితిలో ఉందో చూడండి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం అంటే సిక్స్త్ డైమెన్షన్ అంటే ఆ స్టేజ్ లో ఉంటుంది మన ధ్యానం అనేది. అక్కడ ధ్యానం పండిన తర్వాత గుర్తుపెట్టు, ఈ ధ్యానం అంతా వచ్చి తన గురించి తను పూర్తిగా అర్థం చేసుకున్నాడు, తెలిసిపోయింది నేను ఒక ఆత్మని, ఈ సృష్టి అంతా ఆత్మ పదార్థమే, అందరూ ఆత్మలే, ఆత్మ ఎదుగుదల కోసం అంటే ఈ ఆత్మ జ్ఞానం అంతా వచ్చేస్తుంది వాడికి, తెలిసిపోయింది. అంటే జ్ఞాని అయిపోయాడు అక్కడ. తపోలోకంలో జ్ఞానులు ఉంటారు. ఓకే అండి. విజ్ఞానులు సత్యలోకంలో ఉంటారు, అంటే కో క్రియేటర్స్. నాస్తికులు భూలోకం వాళ్ళు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నాస్తికులు భూలోకం వాళ్ళు. నాస్తి అంటే ఏం లేదు, ఈ భూమే ఉంది, ఏం లేదు అనుకోండి జీవిస్తుంది. ఆస్తికులు భువర్లోకం. నాస్తికులు భూలోకము, ఆస్తికులు భువర్లోకం చెందిన వాళ్ళు. ఓకే. పండితులు సువర్లోకానికి చెందిన వాళ్ళు. ఈ పండితులంతా సువర్లోకానికి చెందిన వాళ్ళు. పుణ్యం, పుణ్యం, పుణ్యం. సువర్లోకం. వేదాంతులు. వేదాంతం అంటే ఏంటి? అంత మిథ్యే, ఏమీ లేదు, ఎంత చేసినా ఏమీ లేదు, ఇదంతా మిథ్యే అని వేదాంతం చెప్తారు చూసారు. ఈ వేదాంతులు మహాలోకానికి చెందిన వాళ్ళు. సారీ, జనలోకానికి చెందిన వాళ్ళు. వేదాంతులు జనలోకం వాళ్ళు. నెక్స్ట్, యోగులు మహాలోకానికి చెందిన వాళ్ళు. యోగం అంటే కలిసి ఉండడం. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోయిన వాళ్ళు యోగులండి. ఏదో ఒక మహాకార్యానికి కట్టుబడి ఉన్నవాళ్ళు యోగులు అండి. యోగం అంటే అది కలిసి ఉండడం. ఒక మహాత్మా గాంధీ ఒక యోగి ఆయన. అబ్దుల్ కలాం ఒక యోగి. ఆయన ఒక యోగి అంటే మనం ధ్యానం చేసి యోగి కాదు, అంటే ఒక ఒక మహా కార్యక్రమానికి కట్టుబడి ఉన్నవాళ్ళు అనమాట వీళ్ళంతా. యోగం యోగులందరూ మహాలోకానికి చెందిన వాళ్ళు. జ్ఞానులు తపోలోకానికి చెందిన వాళ్ళు. జ్ఞానులు అంటే తపోలోకానికి చెందిన వాళ్ళు. జ్ఞానాన్ని ఇప్పుడు చెప్పాం కదా, తన గురించి తాను తెలుసుకొని సంపూర్ణ జ్ఞానం పొందిన వాళ్ళంతా కూడా జ్ఞానులు. ఆ జ్ఞానులందరూ తపోలోకానికి చెందిన వాళ్ళు. విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానము, కో క్రియేషన్. వీళ్ళు సత్యలోకానికి చెందిన వాళ్ళు. జ్ఞానం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే తమ జ్ఞానాన్ని తమ జ్ఞానంతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉంటారు. పంచి అందరినీ జ్ఞానులుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ జ్ఞానుల వరకు ఏం చేస్తారంటే తన గురించి తాను తెలుసుకుంటూ ఆ జ్ఞానం పొందే మార్గం అది. తర్వాత విజ్ఞానంలో ఏమవుతుందంటే, విజ్ఞానం అంటే సత్యలోకం. ఈ సత్యలోకం అంటే సంపూర్ణ సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని అందరికీ ప్రసారం చేసే వాళ్ళని సత్యలోక వాసులు అంటాం. అంటే విజ్ఞానులు అంటే ఏం చేస్తారు? తమకు తెలిసిన జ్ఞానాన్ని తమ దగ్గరే ఉంచుకోకుండా, అంటే గురువులు అన్నమాట వీళ్ళు. భూలోకానికి వచ్చి ఏం చేస్తారు? అందరికీ ధ్యానం నేర్పించడము, ఆత్మ జ్ఞానం బోధించడము, అందరినీ వీళ్ళందరూ ఎవరు? ఈ మహాలోక స్థాయిలో ఉన్నవాళ్ళు, తపోలోక స్థాయిలో ఉన్నవాళ్ళు, కొంతమంది సువర్లోక స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి చేరి, కొంతమంది భువర్లోక స్థాయిలో ఉన్నవాళ్ళు, ఏ రకమైన స్థాయిలో ఉన్న వాళ్ళని చేరుతూ ఉంటారు. కొంతమంది నిలబడతారు, కొంతమంది నిలబడరు. అంటే
పూర్తి జ్ఞానులు అయిన తర్వాత వాళ్ళు గురువులుగా మారుతారు. గురువులుగా మారుంటే మాస్టర్లుగా మారి తమ జ్ఞానం అంటే వాళ్ళకి భూలోకంకి వచ్చిన తర్వాత కొంతకాలానికి కొంచెం ధ్యానం చేసిన తర్వాత వాళ్ళ గత జన్మల్లో నేర్చుకున్న జ్ఞానం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం జ్ఞానంతోనే ఎన్ని విషయాలు అలా చెప్పగలుగుతున్నాడంటే గత జన్మల్లో వాడికి ఎంతో గొప్ప జ్ఞాని. ఈ జన్మలో ఏం చేస్తారంటే ఆ జ్ఞానాన్ని అంతకు ముందు జన్మల్లో వాడు ప్రసారం చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ జన్మల్లో అందరికీ పంచటం. అందరికీ ఇప్పుడు ఒక యోగానంద పరమహంస, లాహిరి మహాశయ వీళ్ళందరూ ఇప్పుడు వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, కబీరు వీళ్ళందరూ ఏం చేశారండి? తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి జ్ఞాన మార్గాన్ని బోధించారు. సత్య మార్గాన్ని బోధించారు. మనిషి ఎలా జీవించాలో నేర్పించారు. వాళ్ళందరూ జ్ఞానం గురించి చెప్పేవాళ్ళే, ఆత్మ జ్ఞానం గురించే బోధించారు. జీవితంలో వైరాగ్యాన్ని ఎలా పెంచుకోవాలి? వైరాగ్యం అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న వస్తు విషయాల పట్ల వ్యామోహం వైరాగ్యం అంటే అంతే. వ్యామోహాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఆత్మ వస్తువుకి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అంటే మనుషుల్ని ఈ ప్రపంచం నుంచి ఆత్మ వైపుకి తీసుకెళ్ళడం కోసం వాళ్ళు బాగా కృషి చేస్తూ ఉంటారు. వీళ్ళే గురువులు అంటాం, జగద్గురువులు అంటాం. మనకు తెలిసిన గురువులు కొంతమంది, తెలియని గురువులు ఎంతో మంది ఉన్నారు. సూఫీ మాస్టర్లు ఉన్నారు చాలా మంది. వీళ్ళందరూ బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు ఏం చేశాడు? అందరికీ జ్ఞాన మార్గము, ధ్యాన మార్గాన్ని బోధించాడు. యేసు ప్రభువు కూడా సత్య మార్గాన్ని బోధించాడు. సత్య సువార్తను ప్రకటించారు అంటారు. ఇవి ఏదైనా చెప్పుకో, ఎలాగైనా చెప్పుకో, అందరూ చేసేది ఏంటంటే సత్యాన్ని, జ్ఞానాన్ని ప్రజలకు బోధించడం కోసం వాళ్ళు వస్తారు, గురువులుగా వస్తారు. వచ్చి ఈ స్టేజ్ నుంచి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు వాళ్ళని ముందు తీసుకెళ్తారు. అలా తీసుకెళ్లడాన్ని ఏమంటామంటే కో క్రియేషన్ అంటాం. కో క్రియేషన్ అంటే సహసృష్టి. అంటే తమలాంటి వారిని కొంతమందిని తయారు చేసి వెళ్తారనమాట. అంతకుముందు తాను తయారయ్యాడు తపోలోక స్థాయిలో. తాను మాత్రం సంపూర్ణంగా తయారైతే అది తపోలోక స్థితి. కానీ పైన సత్యలోకం ఉంది. ఆ సత్యలోక స్థితిలో అలాంటి వారిని కొంతమందినైనా తయారు చేయాలి. అంటే నీలాంటి జ్ఞానుడు కొంతమందినైనా నువ్వు ఒక్కడిని తయారు చేసినా నువ్వు సత్యలోకానికి ఎలిజిబుల్, అర్హుడివి. ఒక్కడికైనా ధ్యానం నేర్పించి ఆత్మజ్ఞానంలోకి నువ్వు తీసుకొస్తే వాడు కూడా జ్ఞానిగా మారితే నీ వల్ల నువ్వు సత్యలోకానికి అర్హుడువు. ఎందుకంటే నీ వల్ల ఒకడు నీలా తయారయ్యాడు. చాలండి. అది కో క్రియేషన్ అంటే సహసృష్టి. సృష్టికి ఇంకొక సృష్టి చేసావు. అలాంటి వాళ్ళందరూ సత్యలోకానికి వెళ్తారు. అంటే సత్యలోకంలో కూడా చాలా ఉంటారు. సీనియర్స్, సూపర్ సీనియర్స్. అంటే కృష్ణుడు, బుద్ధుడు, యేసు ప్రభు అలా ఇలా పరమ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సత్యలోక వాసులు. అందుకే పత్రి సార్ ఏమంటారు? ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్ ఆర్ బిలాంగ్స్ టు సత్యలోక అన్నాడు. ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్యలోక వాసులయ్యా అన్నాడు. వీళ్ళు ఎప్పుడో ఈ మహాలోకాన్ని, తపోలోకాన్ని స్థితిని దాటి ఉన్నవారు. వీళ్ళు ఎప్పుడు ఇంట్లో కూర్చోరు. వీళ్ళు ఏదో జ్ఞానం ఈ జన్మలో వచ్చింది అనుకుంటున్నారేమో. వీళ్ళకి ఎన్నో జన్మల్లో, ఈ పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఎన్నో జన్మల్లో ఆత్మ జ్ఞానంలో పండిపోయిన వాళ్ళు. ఈ జన్మలో వాళ్ళు ఏదో జ్ఞానం పొందడానికి రాలేదు. వీళ్ళు ఏం చేయడానికి వచ్చారంటే ఊరు తిరిగి, ఇల్లు తిరిగి, జూములు తిరిగి, అడు తిరిగి, ఇటు తిరిగి మొత్తానికి వీళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం పంచడమే వీళ్ళ పని. ఇలా పంచడానికే వచ్చారు వీళ్ళు. ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించడానికే వచ్చారు. ఇంతకంటే గొప్పగా చేయడానికి ఏమీ లేదు ఈ భూమి మీద. భూమి మీద అందరినీ ఆత్మజ్ఞానులుగా మలచడమే ఈ భూమి మీద మనం చేయాల్సింది హైయెస్ట్ స్టేజ్. కనుక ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ అదే చేస్తున్నారు. అందరికీ శాకాహార ప్రచారం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ఆత్మజ్ఞాన ప్రచారం చేస్తూ అందరినీ ఆత్మజ్ఞానులుగా మలుస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా సత్యలోక వాసులు. సత్యలోకం స్థితికి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. కానీ అప్పుడప్పుడు వస్తుంటారు చూపుగా వచ్చి, సరదాగా వచ్చి మళ్ళీ అలా చూసి అందరికి మళ్ళీ బోధిస్తూ కొంతమందితో ఇంటరాక్ట్ అవుతూ మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే అత్యవసరం అనుకుంటే వస్తారు. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారండి. నిజానికి ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదండి. ఆయన గ్రాండ్ మాస్టర్ ఆయన. అయితే అత్యవసర పరిస్థితి వచ్చిందంటే భూమి మీద ధ్యానం పోయింది, ఆత్మజ్ఞానం పోయింది, హింస పెరిగిపోయింది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఆ గ్రాండ్ మాస్టర్లు దిగుతారు భూమి మీద. అవతారాలు అంటారు. అందుకని అవతార పురుషులు అంటే, అవతారం అంటే గ్రాండ్ మాస్టర్స్ భూమి మీదకి అవతరించి మళ్ళీ భూమిని గాడిలో పెట్టి పోతారు.
పోతారంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు బుద్ధుడు చేసింది అలాగే కదా. బుద్ధుడు ఏమన్నాడు, నేను చేసింది ఇంకా సరిపోదు, మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత నా అవసరం ఉంటుంది, వస్తాను అన్నాడు. 2500 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధుడిగా వచ్చారన్న పత్రి సార్, అదే మనం అయ్యా. మనం అందుకే అందరినీ ఫ్రెండ్లీగా ఉంటూ అందరికీ బోధిస్తూ ఉంటాం. మనం మైత్రేయ బుద్ధ యుగం ఉంది, సంఘం ఉంది. అది పత్రి సార్ వచ్చి ఏం చేశారు చూడండి. ప్రపంచం అంతా ధ్యానాన్ని తీసుకొచ్చి, ప్రపంచం అంతా ఆత్మజ్ఞానాన్ని తీసుకొచ్చి, ప్రపంచం అంతా శాకాహారాన్ని తీసుకొచ్చి ఆయన చేయాల్సింది చేసి వెళ్ళిపోయారు. ఇంక మనం బోల్డ్ అంతమంది ఉన్నాం. ఓ లక్షల లక్షల కోట్ల మంది. మనం ఏం చేస్తామండి? ఇంకా ఆయన పని అయిపోయింది. ఆయన రావాల్సిన అవసరం లేదు, కానీ అత్యవసర పరిస్థితులు వచ్చి వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు మన అందరం కూడా అదే పని చేస్తున్నాము. మనం ఇలా బోధిస్తూ ఉంటే ఆత్మజ్ఞానం, మనం ఏ లోకానికి వెళ్తాము? మనం మహాలోకంతో పని లేదు, మనకి అయిపోయింది ఆ స్టేజ్. తపోలోకం, తపస్సు చేసాము, ఎప్పుడో జ్ఞానం వచ్చింది మనకి. మనం సత్యలోక వాసులము, గుర్తుపెట్టుకోండి. ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించే వాళ్ళందరూ సత్యలోకంలో ఉన్నవాళ్ళు. ఆత్మజ్ఞానం నేర్చుకున్న వాళ్ళందరూ భువర్లోక సారీ తపోలోకంలో ఉన్నవాళ్ళు. ఇంకా పుణ్యాలు చేస్తూ అందరికి, కొంతమంది ఉంటారు చూడండి, బాగా సేవలు చేస్తారు, కానీ వాడి ధ్యానం అంటే నా వల్ల కాదు, నేను వద్దండి. ధ్యానం ఏం లాభం, కళ్ళు మూసుకుంటే ఏమవుతుందండి, 10 మందికి మనం ఉపయోగపడాలి కానీ ఉంటుంది. వాడు ఇంకా వాడు ఏమనుకుంటాడు, ఇదే గొప్ప అనుకుంటాడు. అంటే వాడు మహాలోక స్థాయి. కానీ వాడు కొన్ని జన్మలకు వాడు తెలుసుకుంటాడు, బాబు ఈ అంత చేస్తున్నా కూడా ఇక చేయాల్సింది దీని వల్ల కాదు, కానీ నాకు అసలు ఏంటంటే నేను అంటాడు. అలా చెప్తాను అంటాడు. అప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకోవడం మొదలుపెట్టి తపోలోకంలో తపస్సు చేసి ఈ ప్రపంచంతో ఉన్న అటాచ్మెంట్ వదిలించుకోవడానికే కొన్ని జన్మలు పడుతుందండి బాబు. అలా కొన్ని తపస్సు అంటారు, అందుకనే దాన్ని. ఆ తపస్సు, జ్ఞానులు తపోలోకానికి చెందిన వాళ్ళు, విజ్ఞానులు సత్యలోకానికి చెందిన. విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. తన జ్ఞానాన్ని అందరికి పంచి అందరినీ జ్ఞానులుగా మార్చే వాళ్ళందరూ కృష్ణుడు సత్యలోకవాసి. కృష్ణుడు ఎంతమందికి జ్ఞానం బోధించాడని. ఇప్పటికీ మనం ఆ కృష్ణుడు బోధించిన భగవద్గీతతోనే బతుకుతున్నాం మనం. అర్థమైందండి. కాబట్టి ఇది ప్యాటర్న్. అంటే మనం ఎంతో ఉంది తెలుసుకోవడానికి. ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన పాయింట్స్ అండి 7 లోకాల గురించి. ఇంకా చాలా ఉన్నాయి 7 లోకాల గురించి. ఇంకా చాలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, నేను చదివానండి, విన్నాను. కానీ అవన్నీ ఇప్పుడు వద్దు మనకి. బేసికల్ గా మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇవి: భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ భూమి అనేది పాఠశాల. ఈడు సత్యలోకవాసి కావాలన్నా మళ్ళీ భూమి మీదకి రావాల్సింది. చూసారు ఎంత జ్ఞానం వచ్చింది, వాడు ఏమొస్తాడు, మళ్ళీ తిన్నగా ఆచితూచి అడిగేసి మళ్ళీ ఇక్కడికి వస్తాడన్నమాట. ఏ లోకానికి? భూలోకానికి వచ్చి. అందుకనే ఆ జ్ఞాన స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ భూలో ఎవరు గర్భాలను ఎంచుకుంటారంటే, వీడు వెజిటేరియన్స్ గా ఉన్న వాళ్ళని, ఆ స్థితిలో ఉన్న తల్లిదండ్రులను ఎంచుకుంటాడు. ఎందుకంటే ఇది పుట్టినప్పటి నుంచి వీడికి ఉన్న జ్ఞానం కూడా పోతే చాలా ప్రమాదం మళ్ళీ. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞానులు అయ్యామనుకోండి. అందుకని అంటారు, ఈ ఈ ధ్యానుల దగ్గర పుట్టిన పిల్లలు మామూలు కాదు. ఎందుకు పుడతారు? మామూలుగా ఎవరికి అవకాశం ఉండదండి. ఒకనొక బ్రహ్మజ్ఞాని ఆత్మజ్ఞానంలో విశేషమైన జ్ఞానం ఉన్నవాడే మనకు పుడతాడు. ఎందుకంటే వాడు మిగతా గర్భాల దగ్గరికి వెళ్ళడాడు. ఎందుకంటే మన పుట్టుకతోనే వాడికి మన టచ్ లో ఉంటుంది జ్ఞానం. మనం వాడికి జ్ఞానం పొందరా, ధ్యానం చేయరా, వాడికి ఎంకరేజ్ చేస్తాం మనం. అంటే మహా మాస్టర్లు అందరూ కూడా, గ్రేట్ మాస్టర్లు అందరూ జ్ఞానుల ఇళ్లలో పుడతారు. పుట్టరండి. నాకు 3 పుట్టారండి. మాకు విచిత్రం చూడండి, నేచర్ ఏం చేసింది చూస్తారా? ఫస్ట్ 2 పుట్టారు అనుకోండి, మనం ఆపేస్తామండి. ఫస్ట్ ఒకడు వచ్చాడు. వచ్చిన తర్వాత అంటే మన దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది మాస్టర్లకి. నేను పెళ్లి కాకముందే ఈ మార్గంలో ఉన్నాను. మాకు పెళ్లి కాకముందే మేము ధ్యానంలో, మా మిస్సెస్ కాదు కదా. తర్వాత ఆవిడ కూడా ధ్యానం చేసి, ఆవిడ కూడా మాస్టర్లుగా మేము ఉన్నాం. ఎన్నో పుస్తకాలు చదివితే నాకు జ్ఞానం అంటే పిచ్చి. ఇప్పుడు మన దగ్గరికి ఎలాంటి వస్తాడు? అలాంటి పిచ్చి ఉన్నోడే వస్తాడు. ఎవడొస్తాడు? కాబట్టి అంటే ముగ్గురికి అవకాశం ఇచ్చింది నేచరు. నాకు అసలు పిల్లలంటే భయం. ఇదివరకు వీడియోలో చెప్పాను, నాకు పిల్లలంటేనే చిరాకు నాకు. కానీ ఏం చేయదు, ముగ్గురు వచ్చారు. ఫస్ట్ పెద్దవాడు వచ్చాడు, తర్వాత 4 సంవత్సరాల గ్యాప్ లో ట్విన్స్ వచ్చారండి, 2 వచ్చారు. అప్పుడు ఏం చేస్తాం? ముగ్గురు అయ్యారు ఇప్పుడు. కాబట్టి అంటే ఏమైంది, ఆ ముగ్గురు మాస్టర్లు మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు మాస్టర్లే, గ్రాండ్ మాస్టర్లు, ఎందుకంటే గొప్ప మాస్టర్లు వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ గ్రేట్ మాస్టర్లు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇంకొంచెం ఇంకా ఇంకా చేయడానికి వచ్చారనమాట. కాబట్టి అర్థం చేసుకో, ఇవన్నీ ప్యాటర్న్స్, మనకు ప్యాటర్న్స్ అంటారు వీటిని. ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుందంట కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే 7 స్థాయి లోకాలు ఉన్నాయి. మన మన చూపెట్టుండాలి సత్యలోకం వైపు ఉండాలి. నువ్వు సత్యలోక వాసి అవ్వాలంటే ఏం చేయాలంటే, నీకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచు. నీలాంటి వాడిని ఒక్కడినైనా తయారు చేయి. యేసు ప్రభు 12 మందిని తయారు చేశాడు.
అలా ఆయన లాంటి జ్ఞానం. ఆ 12 మంది ఏం చేశారు? మొత్తం ప్రచారం చేశారు సత్యాన్ని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత. బుద్ధుడు 500 మందిని తయారు చేశాడు. ఏమండి? అలా నువ్వు కనీసం మనం ఎంతో మంది అయితే మన ద్వారా తయారయ్యే వాళ్ళు మనకు కనబడరు చాలా మంది. మనం ధ్యానం నేర్పిస్తే ధ్యానంలోకి వచ్చి వాళ్ళు తర్వాత ఎప్పుడో చెప్తారు, సార్ మీ క్లాస్ విన్నానండి. మీ క్లాస్ విని నేను మాంసాహారం మానేశానండి అన్నారు. నాకు అది విన్నాడని సంగతే నాకు తెలియదు. 2 సంవత్సరాలు పోయాక సార్ మీ ఎన్నో క్లాసులు విన్నానండి, కానీ మీ క్లాస్ విన్నాక నేను మాంసం మానేశాను సార్ అన్నారు. అయ్యా, ఒకడు ఉన్నాడు అనమాట నా వల్ల మారినాడు అనుకుంటాను నేను. మనం ఏం చేస్తాం? బోధించుకుంటూ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఆ మారిన వాళ్ళు మారుతూ ఉంటారు. మనం ఏమి గుచ్చి ఏమి కృష్ణుడు లెక్క పెట్టుకోలేదు, బుద్ధుడు వాళ్ళని ఏమి లెక్క పెట్టుకోలేదు. మనం కూడా ఏమి లెక్క పెట్టక్కర్లేదు. కానీ మనం బోధిస్తూ ఉంటే ఏదో ఒకడు వచ్చి మన దగ్గర నుంచి నేర్చుకొని మళ్ళా తయారై వెళ్ళిపోతారండి. ఆల్రెడీ మనం ఆ స్థాయిలో ఉన్న వాళ్ళమే ఈ బోధకులందరం. కాబట్టి టీచింగ్ చేయండి. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. టీచింగ్ అంటే అర్థం చెప్పి పని కట్టుకొని బోర్డు పెట్టుకొని శుద్ధముఖ పెట్టుకొని చెప్పక్కర్లేదు. నీకు తెలిసిన విషయాల్ని నలుగురికి ఏదో విధంగా చెప్తూ ఉండు. దాచుకోకు. నీ ఆఫీసులోనో ఇంట్లోనో ఏముంది, ఒక టెంపుల్లో కూర్చోబెట్టండి మీ ఊర్లో అందరినీ, నలుగురిని పిలిచి రండి ధ్యానం గురించి నేర్పిస్తాం రండి అనండి. ఎవరో ఎందుకు, నువ్వే నేర్పించు. ఆ 10 మంది వస్తారు, 10 మందికి ధ్యానం గురించి నేర్పించు. 9 మంది పారిపోయిన ఒకడు ఎవడో ఒకడు ఉంటాడు మళ్ళా అంటాడు. చాలు మనకు ఒకడు. కాబట్టి అలా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఎంతసేపు ఎవరో చెప్తే మనం వినడమే కదా, అయిపోయింది ఆ స్టేజ్. మనం వింటూ ఉండాలి. అలాగని చెప్పి వినడం మానేయకూడదు. వింటూ ఉండాలి. విన్నదాన్ని, తెలుసుకున్న దాన్ని పక్క వాళ్ళకి చెబుతూ ఉండాలి. రెండు ఆల్టర్నేటివ్ గా జరుగుతూ ఉండాలి. ఇది సంగతి. కాబట్టి భువర్లోకము, సువర్లోకము, జనాలోకం ఇవి కర్మబంధ లోకాలు అంటారండి ఇవి. ఈ కర్మబంధ లోకాల్లో ఉన్న వాళ్ళు ఎంతసేపు భూమి మీదే ధ్యాస ఉంటది వాళ్ళకి. అంటే ఎందుకంటే వీడు భూమి మీద బాగా సంపాదించి లాస్ట్ టైంలో ఏమి తీసుకెళ్లకుండా వెళ్ళిపోతాడు. వాడి మీద వ్యామోహం ఉంటుంది. వాడికి పైలోకంలో ఎక్కువ కాలం ఉండడు. వాడు టక్కమని మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తుంటాడు. ఇక్కడ ఎక్కువసేపు ఉండాలని చూస్తాడు, అక్కడ అసలు ఉండడానికి ఇష్టపడ్డు. మహాలోకము, తత్వలోకము, సత్యలోకానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎక్కువ సమయం ఉండడానికి ఇష్టపడతారు. ఇక్కడ అసలు ఎక్కువ సమయం ఉండడానికి ఇష్టపడరు. వస్తారు, వాళ్ళు పని చూసుకొని వాళ్ళు వెళ్ళిపోవడానికే చూస్తారు తప్ప ఇక్కడ అడ్డు పెట్టుకుపోవడానికి ఇష్టపడరు. అందుకని మీరు అబ్జర్వ్ చేయండి, జ్ఞానులు, మహాజ్ఞానులకి ఆయుష్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు మన వివేకానంద స్వామి అని వీళ్ళందరూ చూడండి, వాళ్ళు తక్కువ అంటే వాళ్ళు చేయాల్సింది చేశాక వెళ్ళిపోతారండి. వాళ్ళకి ఇక్కడ అండి పెట్టుకు ఉండాలని ఉండదు, ఇష్టం ఉండదు. ఈ 3 లోక స్థితిలో ఉన్న వాళ్ళు, ఈ కర్మబంధ లోకాల్లో, వీళ్ళు కర్మబంధంలో ఉన్న వాళ్ళు అంటే ఇంకా కర్మ ఉంది వాళ్ళకి, ఇంకా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు వీటితో అటాచ్మెంట్ లో ఉండి ఇంకా కాలం నేను బతకాలి, ఇంకొక 100 సంవత్సరాలు ఉండి ఇదంతా అనుభవించాలి, లేకపోతే ఇంకా సంపాదించాలి, ఏదో మంచో చెడో ఏదో మొత్తానికి చేసుకోవాలని చెప్పి ఆలోచన ఉంటూ ఉంటారు. కాబట్టి అందుకు పై లోకంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడరు. వాళ్ళు తక్కువని వచ్చేస్తూ ఉంటారు. ఈ 3 స్థాయిల్లోకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు, ఇక్కడ రావడానికి పెద్ద ఇష్టపడరు. కానీ వస్తారు, వచ్చి ఎక్కువసేపు ఉండలేరు వాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, అక్కడ ఉంటారు ఎక్కువ కాలం. కాబట్టి ఇవన్నీ బోల్డ్ అని ఉన్నాయండి ప్యాటర్న్స్ అవన్నీ ఓకే. కానీ గుర్తుపెట్టుకోండి, మహాలోకం దాటిపోయాం. మహాలోకం అంటే పుణ్యాత్ముడు. ఎందుకండి మీరు అలా డిసైడ్ చేసేస్తున్నారంటే, నువ్వు ధ్యానం గురించి వింటున్నావంటే నీ లోపల ధ్యానం గురించి తపన ఏర్పడిందంటే నువ్వు కనీసంగా తపోలోక స్థాయి అయితే గానీ నువ్వు వినలేవు. నువ్వు నువ్వు ఎంత చెప్పినా ఒక మంచోడండి కానీ ధ్యానం చెప్తే విండు. మా ఆయన చాలా మంచోడండి కానీ ధ్యానం అంటే వినడండి అంటే. ఎందుకంటే మీ ఆయనకి ఇంకా తపోలోక తపస్సు మీద ధ్యాస లేదు మీ ఆయన గారికి. మీ ఆయన గారికి ఇంకా ఈ భూలోకంలో ఉన్న సేవల మీద ధ్యాస ఉంది. మంచి పనులు చేస్తారండి ఆయన. అందరికి అన్ని పెడతారండి, అన్ని చేస్తారు. ఏంటో ధ్యానం అనేసరికి రాడండి అంటే ఆయనకి ఇంకా ధ్యానం మీద, తన గురించి తను తెలుసుకోవడం మీద ధ్యాస లేదమ్మా ఆయనకి. ఆయనకి ఇంకా ధ్యాస ఇంకా ఎక్కడుందంటే ప్రపంచ సేవల మీదే ఉంది. ఇంకా మహాలోక స్థాయిలో ఉన్నాడు ఆయన. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి. ఒక యోగి స్థాయిలో ఉన్నవాడికి, ఒక మహాలోక స్థాయిలో ఉన్న వాళ్ళకి మధ్యలో రిలేషన్స్ ఉంటాయి. పెళ్లి కుదురుతుంది. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే నీకు చేసిన వాడు సపోర్ట్ అని ఇస్తున్నారు. నువ్వు చేసుకో, నీ ధ్యానం నువ్వు చేసుకో, నా వల్ల కాదంటాడు ఆయన. కాబట్టి బోల్డ్ ఎంత మంది ఉంటుంది. కాబట్టి మహాలోకము, మహాలోక స్థాయిలో ఉన్నవాళ్ళు నువ్వు ఇప్పుడు ఈ జూమ్ లోకి వచ్చారంటే నీకు ధ్యానం మీద, ఆత్మజ్ఞానం మీద ఎంతో ఆసక్తి లేకపోతే నువ్వు ఎందుకు వస్తావు? ఇందులో కూర్చుంటావు, పొద్దున్నే లేచి రావు కదా. అంటే ఆ ఆసక్తి నీలో ఉందంటే నువ్వు ఆ స్థాయిలో ఉన్నవాడివి. ఏ క్లాస్ పిల్లలు ఆ క్లాస్ లో కూర్చున్నట్టు నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని బట్టి నీ స్థాయి పోల్చేయచ్చు. నువ్వే అర్థం చేసుకోవచ్చు. ఎవడు చెప్పాలి నీకు? ఎవడు చెప్పక్కర్లేదు. మనం ఏం చేద్దాం, ఓహో అవునా, మన మొహం మీద మనం నీళ్ళు కొట్టుకుంటాం. అరే నేను ఎంతవరకు వేస్ట్ అనుకున్నాను, తక్కువలో ఒక స్థాయిలో ఉన్నానా నేను?
అది కాదండి, నేను అందరికీ చెప్తున్నానండి, జూముల్లో చెప్తున్నాను అందరికి, మా ఊర్లో మా అక్కలకి చెప్పానండి, నా వల్ల మా తమ్ముడైతే శాఖాహారి అయిపోయాడండి బాబు. అవును, అయితే నువ్వు సత్యలోక వాసి అయినట్టు. నేను విన్నడం ఏంటండి సార్, నేను బోల్డ్ మందికి నీకు తెలీదు నేను చెప్తున్నట్టు. నేను చాలా మందికి చెప్తున్నాను అంటాను, మనకు తెలియాలి ఏంటండి. వాడు చెప్తున్నట్టు మనకు తెలియక్కల. మీకు తెలియదండి, నేను చాలా మందికి చెప్తుంటాను, నన్ను చూసి నేను చెప్పిన మాటలు విని చాలా మంది మారిపోయారు. అయితే నువ్వు సత్యలోకవాసివే, నీకు నువ్వే టెస్ట్. కాబట్టి గుర్తు, సత్యలోకవాసి అంటే నీ చుట్టుపక్కల వారిని అందరినీ జ్ఞానులుగా నీకున్న జ్ఞానాన్ని అందరికి పంచడమే సత్యలోకవాసి. అంతే. దీని మన వల్ల కాదు ఆ సత్యలోకాన్ని అనుకోకండి, నీ వల్ల ఎందుకు కావదండి ధ్యానం చెప్పడం, ఎవరికి చేతనవడం, వాళ్ళందరూ సత్యలోకవాసులే. ఇక్కడ చూడడానికి మనం ఏ ప్యాంటు షర్ట్ వేసుకొని ఏదో సాధారణంగా జాబులు చేసుకుంటూ కనబడతాం కానీ ఆ స్థాయిలో ఉన్నవాళ్ళం మనందరం. కాబట్టి ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి 7 లోకాల గురించి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, చాలా అద్భుతంగా వివరించారు 7 లోకాల గురించి. మనం ఏ స్థాయిలో ఒక్క పాయింట్ ఉంది. ప్రాపంచిక సేవల్లో ఆరితేరిన వాడు, ఉన్న స్థితిలో ఉన్నవాడు మహాలోకంలో ఉంటాడు. ఆధ్యాత్మిక సేవల్లో పండిన వాడు సత్యలోకంలో ఉంటాడు. చూడండి, 2 రకాల సేవలు 2 చోట్ల వస్తాయి. మహాలోకంలో ప్రాపంచిక సేవల్లో పీక్ స్టేజ్ లో ఉన్నవాడు, సత్యలోకంలో ఆధ్యాత్మిక సేవలు చేసేవాడు సత్యలోకంలో ఉంటాడు. అంత తేడా ఉంది. ఎస్ మేడం. ఓకే, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది బాగా తెలుసుకోవచ్చు ఇందు మూలంగా. ఏంటి అంటే మనము ధ్యానం చేస్తున్నాము అంటే ఏ లోకంలో ఉన్నాము, ధ్యాన ప్రచారం చేస్తున్నాము అంటే ఏ లోకంలో ఉన్నాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చినా భూలోకానికి రావాల్సిందే, శిక్షణ తీసుకోవాల్సిందే, శిక్షణ ఇవ్వవలసిందే, మళ్ళీ అక్కడికి వెళ్తాము. కానీ అక్కడ ఉన్నా మళ్ళీ ఇక్కడికి రావాల్సింది. భూలోకం అనేది ఎంత అద్భుతం కదా. అందరూ అనుకుంటూ ఉంటారు, అబ్బా ఏమి కర్మనో ఈ భూలోకంలో ఉన్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి పడినారని. కాదు. ఇంకొకటి, ఇంత చిన్న వయసులోనే తీసుకెళ్ళిపోయినాడు భగవంతుడు, ఇంత గొప్ప వ్యక్తిని ఇలా చేసిండకూడదు అనుకుంటారు. కానీ ఆయన ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాలా అనుకోలేదు, ఆయనే డిజైన్ చేసుకొని వచ్చాడు కాబట్టి వెళ్ళిపోయాడు. అంటూ ఉంటారు, ఇంత చిన్న వయసులో తీసుకెళ్ళిపోయినారు, ఇంకా ఉండాల్సిన వ్యక్తి అనేసి. అంటే మీరు అన్నట్టు ఆయన ఏం చెయ్యాలనో ఆ టయానికి చేయడం అయిపోయింది కాబట్టి వాడికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, వాడికి ఇక్కడ ఉండడం చిరాకు, అక్కడ ఉండడం ఇష్టము. అలా చాలా చాలా బాగుంది సార్. నిజంగా ఇది బేసిక్స్ సార్. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడిప్పుడే ఇంకా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకు ఈ సబ్జెక్ట్ సరిపోతుంది. ముందు ముందు ఇంకా ఎదుగుదల అంటే ఇప్పుడు ఫస్ట్ మేము కూడా క్లాసుల్లో 7 లోకాల గురించి ఇప్పుడు ఎలా చెప్పారో అట్లే 7 శరీరాల గురించి, అంతకుముందు 7 చక్రాల గురించి చిన్న క్లాసులు ఇవ్వడం జరిగింది మాస్టర్స్. ఆ తర్వాత కొంచెం అందరూ క్లాసులు పెరుగుతూ పెరుగుతూ ఒక్కొక్క దాని గురించి వివరణ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ 7 చక్రాలు అంటే ఏంటి అన్నాక 7 చక్రాలు ఒక్కొక్క చక్రం గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 7 శరీరాలు, మీరు ఆ ఒక్కొక్క శరీరం గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ఇలా ఇప్పుడు బేసిక్ టాపిక్ 7 లోకాలు. దీని నుంచి మళ్ళీ కొంచెం డీప్గా ఇంకా కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటూ 7 లోకాలు అంటే ఒక్కొక్క లోకం గురించి ఎలా ఉంటుంది అనేది ఒక 2-3 క్లాసులు కూడా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాలి, మన టార్గెట్ ఏంటి, సత్యలోకము. సత్యలోకం టార్గెట్. సత్యలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ వచ్చి ఏం చేయాలి. పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ మళ్ళీ పూర్ణాత్మ స్థితికి ఎదిగే ప్యాటర్న్ అండి. అంశాత్మగా భూలోకం నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా ఎదుగుతూ బాలాత్మగా భువర్లోకము, యువాత్మగా సువర్లోకము, అలా ఎదుగుతూ ప్రౌఢాత్మ, వృద్ధాత్మగా మహాలోకము, తపోలోకానికి చేరి తర్వాత విముక్తాత్మగా సత్యలోకం చేరుతుంది. విముక్తాత్మ అంటే పూర్ణాత్మ స్థాయి. అంటే పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆ అంశాత్మ అనేక జన్మలెత్తి అనేక స్థితుల్లో దాటి అది కూడా ఒక పూర్ణాత్మగా మారింది. అంటే తల్లి నుంచి వచ్చిన బిడ్డ ఎదిగి ఎదిగి తాను కూడా తల్లి అయినట్టు. తాను ఇప్పుడు ఏం చేస్తుంది, బిడ్డలను కానీ మళ్ళీ
కొత్త బిడ్డలు కానీ తను కూడా మళ్ళీ స్కూల్కి పంపుతుంది. అలాగే మళ్ళీ భూలోకానికి తను పంపుతుంది. అంటే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ అనేక జన్మలైతే మళ్ళీ పూర్ణాత్మగా మారింది. ఆ పూర్ణాత్మలందరూ సత్యలోకంలో ఎవరు ఉంటారంటే పూర్ణాత్మలు ఉంటారు. పూర్ణాత్మ అన్న, పరమాత్మ అన్న, ప్రజ్ఞాత్మ అన్న ఒకటే. అర్థమైందండి? ఇది ప్యాటర్న్ అనమాట. ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. టకా టకా మనం మాట్లాడితే మనం వెళ్ళిపోదాం. మీ పనులు మీకుంటే, నా పనులు నాకుంటాయి. ఓకే, పరిగెత్తాలి. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ దీని గురించి మాట్లాడేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మ్యూట్ ఆన్ చేసుకొని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు. బాగా చెప్పారు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎస్, వెరీ గుడ్. బాగా చెప్పారు సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అర్థం అవడం కోసమే నేను వచ్చాను. అర్థం చేయటం కోసం. ఓకే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి ఏ పాయింట్ నచ్చిందో కూడా మీరు చెప్పొచ్చు. మాట్లాడండి సార్. శేషనారాయణ గారు మాట్లాడండి. నమస్తే సార్, చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే స్థితిలో ఉంది సార్. మీ టోన్ బాగుంది, మీ చెప్పే లయ కూడా చాలా బాగుంది సార్. ఓకే, ఓకే సార్. విషయం అర్థమైందా మీకు? చాలా అర్థమైంది సార్. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే స్థితిలో మీరు చెప్పారు సార్. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సురేష్ గారు, సురేష్ ఒకటి మాట్లాడండి. నమస్తే మేడం. సార్ క్లాస్ చాలా చక్కగా చెప్పారు. అందరికీ ప్రణామాలు. సార్ మేడం, చిన్న మెసేజ్. ప్రతి 21 days క్లాసుల్లో మనకి అమావాస్య పౌర్ణమి వస్తుంది కదా. అవకాశం ఉంటే అమావాస్యకి పౌర్ణానికి ఆ మాట చెప్పి క్లాస్ పెడతారని చెప్తున్నామంటే, ఏదైనా అవకాశం ఉంటే చూడండి. అమావాస్య క్లాసు, పౌర్ణానికి మనకు పుణ్యానికి పెడతాం సార్. అమావాస్య క్లాస్ పుణ్యానికి అయితే క్లాస్ ఉంటుంది. మనం చెప్పిన సిలబస్ లో అది మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. సిలబస్ పోస్ట్ చేస్తాం కదా, అందులో ఆ రోజు పున్నమ ధ్యానము అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ రోజు క్లాస్ ఉండదు మనకు. ఓకేనా? ఇంకా మాస్టర్స్ మాట్లాడే వాళ్ళంటే మాట్లాడండి మేడం. ఎవరైనా పార్వతి గారు. నమస్తే సార్. మేడం నమస్తే, చెప్పండి. మీరు సువర్ణలోకం నుంచి వచ్చినారు అనుకోవాలా సార్? మేము నేనండి సత్యలోకం. హలో. ఎందుకంటే రోజు వండర్ఫుల్, ఎక్సలెంట్, బాగా చెప్పారు. ఇవే ఇంతకన్నా మించి వేరే మాటలు ఎత్తుకుంటున్నాం సార్. అంత బాగుంది. మీ వాక్కు నుంచి జాలువారిన ఆనిముత్యాలు అన్ని. క్లాస్ ఒక్కొక్క క్లాస్ ఒక ఆనిముత్యం సార్. ఎస్ మేడం, వెరీ గుడ్ మేడం. చాలా గొప్పగా చెప్పారు. ఈ 7 లోకాల గురించి, ఊర్ధలోకాల గురించి ఎక్సలెంట్ గా ఉన్నాయి. వింటున్నాం కానీ ఒక్కొక్కసారి వింటూ ఉన్న కొద్దీ ఎంత లోతుగా అనిపిస్తుంది అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి తెలుసుకునే ఒక అనువంతే ఉంది అనమాట మాకు. ఇంకా చాలా తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి సార్. చాలా బాగా గొప్పగా ఉంది. వింటూ ఉంటే ఇంకా 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 తెలుసుకోవాలని అంత అనిపిస్తుంది. మీకు చాలా కృతజ్ఞతలు సార్. ఎంత నాలెడ్జి అంటే మీరు ఒక ఉపాధ్యాయులు ఎలా ఉండాలి, ఎంత జ్ఞానం పంచుతున్నారో. ఒక దీపము ఎన్నో దీపాలను వెలిగిస్తుంది అంటారు కదా ఉపాధ్యాయుల ద్వారా. అలా మీరు ఇంత జ్ఞానం పంచుతున్నారు సార్ అందరికి. చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అంటారు కదా, నేను 7 కొండల వాడిని అని. ఇన్ని రోజులు ఎక్కడున్నారు సార్ మీరు? 7 కొండల వాడు. నా పేరు కూడా శ్రీనివాస్ అండి. అదే సార్ చెప్పారు కదా చాలా సార్లు, నేను శ్రీనివాసుని 7 కొండల్లో ఉంటానని. ఎక్కడ వెతకాలి సార్ మిమ్మల్ని? ఒక పాట ఉంది కదా, 7 కొండల ఎక్కడున్నావయ్యా,
ఎన్ని ఎక్కడ మెట్లు ఉన్నా ఎక్కినా కానాలయమేది. భీమవరం అదే అదే అవునండి. చాలా 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 సూపర్ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ రైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అలాగే శ్రీనివాస్ ఎస్ సార్ ఏడు కొండలు ఎక్కినా కనపడినంత జ్ఞానం చెప్పారు మనకి. సార్ దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది. ఎస్ సార్, ఎస్ అవును సార్. అవును సార్. ఇదే ఆత్మజ్ఞానం అండి. ఆత్మ యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అయిపోలేదు సార్, సార్లో నుంచి ఇంకా ఎంతో ఉంది. అది తోడుతూ ఎంతో ఉంటే ఇంకా బయటకు వచ్చేస్తుంటుంది, అంతే మేడం. మనం తీసుకోవాలి. పూడిక తీస్తా ఉంటే వస్తా ఉంటది. అవును ఓకే, సార్ అవును ఓకే. సార్. మీరు తీస్తుంటేనే వస్తుంటుంది. లేదు నా దాంట్లో కూడా ఎక్కడో ఏముందో నాకు అవును తెలియదు సార్, కదా. మేము పూడిక సార్ మేము తీసుకుంటున్నాము, మీకు అభివృద్ధి చెందాలి. మేము పూడిక తీసుకుంటా అలాగే ఉంటాం, సార్. మీరు వృద్ధి చెందుతా ఉండాలి, మాకు చెప్తా ఉండాలి. ఓకే, ఓకే, ఓకే. తప్పకుండా, అందుకే తప్పకుండా సార్ సార్. తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకి ఇచ్చారు, అందుకనే కదా. ఎస్ మేడం. కరెక్ట్. ఓకే ఓకే సార్. అంధకారంలోంచి మమ్మల్ని ఈ చీకటిలోంచి వెలుగులోకి తీసుకొచ్చే వాళ్ళు మీరే కదా, అజ్ఞానం అనే వెలుగులోంచి. తీసుకురాలేదు, అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది మనకి. ఓకే ఓకే. జ్యోతిని అజ్ఞానం వెలిగిస్తున్నారు తొలగుతుంది సార్. మనకి. తెలియని విషయాలు తెలుసుకోవటం అంతే. Yes. అవును సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. నాకు కూడా కొంతకాలం ముందు తెలియదు కదా, తెలుసుకున్నాం. మీరు తెలుసుకుంటే మీరు వింటే మీకు తెలుస్తాయి అంతే. అదే సార్, మీరు ఉపాధ్యాయులు ఎంత మీరు నేర్చుకునేది ఇష్టపడుతూ ఇతరులందరికీ నేర్పిస్తుంటారు అనమాట. అంతే మరి. తెలియకపోతే బ్రహ్మ విద్య అండి ఇది. తెలిస్తే కూసు విద్య. కూసు విద్య ఇప్పుడు ఏముంది, ఇంతేనా 7 లోకాలు అయిపోయింది. 7 లోకాలు అంటే బాము ఏమున్నాయి. ఇప్పుడు బ్రహ్మ విద్య తెలియలేదు. తెలిసినప్పుడు ఏముంది, ఏనా కూసు విద్య అయిపోయింది. ఎస్ సార్, మాట్లాడండి, ఎవరైనా మాట్లాడాలండి. తెలియలేదు అనుకోవాలి సార్, ఎంత తెలిసినా తెలియలేదు అనుకోవాలి. తెలిసింది అనుకుంటే కాళ్ళే, చెప్పలేని కూడా చెప్పలేము. ఎస్ ఎస్, మాట్లాడండి సార్ మీరు. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు, మీతో ఇంతకు ముందు క్లాస్లో కూడా మాట్లాడాలనుకున్నాను, మాట్లాడలేకపోయాను. కానీ ఈ రోజు మీరు క్లాస్లో చెప్పినప్పుడు వీరప్పన్ గురించి మాట్లాడినారు. హిట్లర్ వీరప్పన్ హిట్లర్ వీరప్పన్ గురించి మాట్లాడినారు. సరే, వాళ్ళ గురించి ఎలాంటి గతులు పొందుతారు అనేది మీరు చెప్పినారు క్లియర్ గా. కానీ అలాంటి ఒక దుర్మార్గాన్ని ఆపడానికి వేరే ఆత్మ వేరే రూపంలో వచ్చి వాళ్ళని ఆపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటది. వారి యొక్క స్థితి గురించి కొంచెం వివరంగా చెప్పగలుగుతారా? అంటే వీళ్ళు చేసే, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా వీరప్పని ఎన్కౌంటర్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ అయితే కానివ్వండి, ఇప్పుడు ప్రకృతి విధ్వంసం అనేది పంచభూతాల్లో ఒక భూతాన్ని అతను పూర్తి స్థాయిలో హింసిస్తున్నాడు. దాన్ని ఆపడానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ రూపేణా ఒక వ్యక్తి వచ్చి ఉంటాడు కదా. హిట్లర్ ని ఆపేందుకు కొంతమంది రాజులు పుట్టున్నారు కదా. వాళ్ళు యాక్చువల్ గా అండి, వీళ్ళు ఆపకపోయినాడు చచ్చేవాడు, ఎప్పుడోకప్పుడు చస్తాడు. యాక్చువల్ గా వాళ్ళ గొప్పతనం ఏమీ లేదండి. వీడి ఎదవతనం ఉందే తప్ప వాళ్ళ గొప్పతనం ఏమి లేదండి. వీడు చేసిన ఎదవతనం మనం చూడాలి. వాళ్ళ గొప్పతనం ఉంది. వాళ్ళు చంపకపోయినా వీడి ఇంకొంతమందిని చంపేవాడేమో, ఇంకా అప్పుడే తర్వాతనే పోయేవాడేమో. పోతాడు కదా ఎప్పటికప్పుడు చస్తాడు. హిట్లర్ కూడా అంతే, తనకి తానే సూసైడ్ చేసుకుని చచ్చాడు. అవును. అంటే ఎవరు వాళ్ళని ఆపలేదండి. ఆపేది అన్నది రాంగ్. వాళ్ళు చేసిన దుష్ట కర్మలు, తీవ్రమైన దుష్ట కర్మలు అనేవి వాళ్ళని నిమ్న స్థాయిలోకి దిగజార్చేస్తాయి బాగా. వాళ్ళ వల్ల లోకాల్లో చెడు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందండి, మాస్టర్లు వాళ్ళు ఈ లోకంలోకి ఎంట్రీ ఉండదండి. వాళ్ళకి ఎంట్రీ ఉండదు, వాళ్ళని రానివ్వరు. అర్థమైందండి. వాళ్ళకి జైలు ఎలా ఉంటుందో వాళ్ళకి ఆ లోకాల్లోకి వెళ్ళి ఆ తర్వాత అక్కడ వాళ్ళు శిక్షణ పొందుతారు, ఎదిగిన తర్వాత మళ్ళీ వస్తారు జన్మల్లో. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో రాబోయే జన్మ గురించి, లేకపోతే మళ్ళీ పుడతామనేది, ఇవన్నీ మనం చూడబోయామా? ఈ జన్మలో చేసేది ఈ జన్మలో చూసేదే చేసేద్దాం అనే ఆలోచనలో ఉంటారు కదా. సో నాస్తికులు వాళ్ళు, నేను చెప్పాను కదా, నాస్తిక స్థితిలో ఉన్నవాడికి ఇదంతా ట్రాష్, వేస్ట్. ఇది మీకు నమ్మకం ఉందా లేదా మీకు చెప్పండి. నాకు నమ్మకం ఉండబట్టే కదా సార్ మళ్ళీ జాయిన్ అవుతాను. వినండి. నాకు తెలిసి మీకు నమ్మకం ఉంది. మీరు ఎలా నమ్మారు? వాడు ఎందుకు నమ్మట్లేదు, మీరు ఎందుకు నమ్మారు చెప్పండి. మీకు ఒక మాట. నా తమ్ముడే నమ్మడు, నేను నమ్మాను. మా తమ్ముడు
ఇది వేస్ట్ అంటాడు. మా సొంత తమ్ముడు. నేనేమో నాకు ఇదే అసలు హైయెస్ట్ ఇదే, ఇది తప్పేం లేదంటాను. అంటే వాడి ఆత్మస్థితిలో, వాడి అవగాహన స్థితి ఆ స్థితిలో ఉన్నారు సార్. మన ఆత్మస్థితిలో ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎవడేమో అనుకున్నాడు, వాడు అనుకొని మనం వాడిని ఆ స్థితికి, మన స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి కానీ మనం ఆ స్థితికి వెళ్ళిపోకూడదు. వాడు నమ్మలేదని చెప్పి, నేను మా ప్రొఫెసర్ అండి, యూనివర్సిటీ ప్రొఫెసర్, నేను స్కూల్ టీచర్ని. వాడు పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్, వాడికి ఏ స్పిరిచువాలిటీ లేదు. నేను ఓకే. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని, కానీ నాకు ఇంత జ్ఞానము అలవడింది. మా తమ్ముడు చెప్పాడు పెద్ద ప్రొఫెసర్ అని చెప్పేసి నేను మారిపోనా వాడిలాగా? నేను మారనండి. వాడికి నమ్మే ఆ సత్యాన్ని తెలుసుకునే స్థితిలోకి వాడిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఓషో అంటాడు, సత్యాన్ని, ప్రజలను, మనుషుల్ని సత్యం ఉన్న స్థితికి తీసుకురా, అంతేగాని సత్యాన్ని మనుషులున్న స్థితికి దిగజార్చకు అంటాడు ఆయన. చాలా వండర్ఫుల్ కొటేషన్ అది. సత్యాన్ని, మనుషులనే సత్యం ఉన్న స్థితికి తీసుకెళ్ళు, అంతేగాని మనుషుల కోసం సత్యాన్ని దిగజార్చుకున్నావు అంటాడు. అలాగే వాళ్ళు అలాగ ఉన్నామండి, వాళ్ళకి తెలియదు అంతే. ఒకటే మనకు ఎందుకు ఉంది, వాళ్ళకి ఎందుకు నమ్మట్లేదు అంటే వాళ్ళ నమ్మే స్థితిలో ఇంకా వాళ్ళకి ఈ ప్రపంచం, చెప్పాను కదండి, ఈ దృష్టిలోనే ఉన్నారు వాళ్ళు, ఆ దృష్టి లేదు వాళ్ళు. ఓకే. ఆత్మపరంగా ఇంకా జన్మలు తక్కువలో ఉన్నాయి. ఓకే. ఒకనొక స్టేజ్ లో, హయ్యర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా నమ్మకపోవచ్చు, కానీ ఒక సడన్ గా నమ్ముతాడు వాడు. చెప్పలేమండి ఎవడు ఏ స్థితిలో ఉన్నాడు, ఎవరికి చెప్పలేము. మా తమ్ముడే మారిపోవచ్చేమో అలాగా కొన్నాళ్ళకి, వాడికి ఎవడు తెలుసు. వాడు అనుకుంటాను నేను వాడి స్థితిలో తక్కువ అని, కానీ ఏం కాకపోవచ్చు. ఓకే. ఎవడే స్థితిలో ఉన్నాడు మనకు తెలియదు, కానీ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. అది మన సత్య మార్గం. మనం ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఎస్. ఓకే మేడం. మేడం ఉన్నాను సార్. థ్యాంక్ యూ. నాకు టైం అవుతుంది. మీ వాయిస్ రావట్లేదు. మీరు మ్యూట్ లో. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఓకే మేడం. అందరి తరపున సార్, మహావతార్ ఫౌండేషన్ తరపున మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు. ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కటి అందరికీ వాళ్ళతో సహా కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా అద్భుతంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు. అంత జ్ఞానాన్ని పంచుతున్నారు. ఇంకా ఈ జ్ఞానాన్ని మేము తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ క్లాసులో, నెక్స్ట్ వారాల్లో కూడా మళ్ళీ సార్ క్లాస్ ఉంటుంది, ఖచ్చితంగా తీసుకుంటాము. చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చాలా అద్భుతంగా జరిగాయి సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యలోకం వైపు చూడండి అందరూ, దానికోసం ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.